రాయలసీమ ప్రాంతంతో పాటు మన ఎర్రగడ్డ ప్రకాశం జిల్లా సందర్భంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని తిరిగి ఆ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ రాష్ట్రంలో రైతు శ్రేయస్సు కోరుకునే ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు గ్రేటర్ రాయలసీమలో రైతులు పడే కష్టాలు, గ్రేటర్ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు ఏమున్నాయి, కృష్ణా జలాల మీద ఉన్న ప్రాజెక్టులు ఏమున్నాయి అని చెప్పేసి ఇవన్నీ ప్రాజెక్టుల డిస్కషన్లో ఈరోజు ప్రకాశం జిల్లాలో కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ గురించి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో కడపకి, నెల్లూరుకి, మార్కాపురం జిల్లా, ప్రకాశం జిల్లాకి ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు గురించి కూడా డిస్కషన్ చేసుకున్నామని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ ఎంత దూరం ఉంది, సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి, మన గవర్నమెంట్లో ఏం చేసాము, రాజశేఖర టైంలో ఏం చేసాము, దానికి ముఖ్యంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్స్కి ప్లస్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కోఆర్డినేటర్గా పెద్దలు మాజీ మంత్రివర్యులు సాకా శైలజారావు గారు వచ్చేందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. వేదిక నిర్వహించిన పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్గా వెలుగొండ ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ మీటింగ్ మార్కాపురం జిల్లాలో పెడితే బాగుంటుందని ముఖ్య ఉద్దేశంతో దానికి సహకరించిన పెద్దలు అన్నారాంబాబు గారికి, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి చైతన్య గారికి, దీనికి సహకరించిన కోఆర్డినేషన్ టీం కూడా కొన్ని ధన్యవాదాలు. ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రైతుల కోసం కానీ పేద ప్రజల కోసం కానీ అలుపెరగని పోరాటం చేసి అపర భగీరథుడు, నా దైవం, మా అందరి దైవం రాజశేఖర గారి టైంలో పేదలందరూ రైతులందరూ సస్యశ్యామలంగా బాగున్నారు. రాజశేఖర గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం రైతులందరూ బాగుండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2019-24 టైంలో ఎక్కడ ప్రాజెక్టులు ఉన్నాయో, పెండింగ్ ఉన్నాయో అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే భాగంగా ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమకు అవసరమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్కి, అదేవిధంగా వెలుగొండ కూడా ఈ ప్రాంతానికి పశ్చిమ ప్రకాశం జిల్లాకి ముఖ్యమైన ప్రాజెక్టు, నెల్లూరు కడపకు ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి దీనికి గతంలో రాజశేఖర్ గారి సపోర్ట్తో కొంతమంది ప్రాజెక్టు ముగించుకున్నాం. అదేవిధంగా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ 2 టన్నల్స్ ఫేజ్ 1లో ఉన్న, ఫేజ్ 2లో ఉన్న 2 టన్నల్స్ కూడా కంప్లీట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి, వెలుగొండ మీద చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ గారు చెప్పే స్వభావం తెలియజేస్తారు. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఎన్ని మాట్లాడాలని చెప్పాడు. ఎలక్షన్లు అయిన తర్వాత కావాలని చెప్పేసి గ్రేటర్ రాయలసీమకు అవసరమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్కి మొన్న తెలంగాణలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేము ఆపుతున్నాము సహకరించమంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, రైతుల కోసం, రాయలసీమ హక్కుల కోసం పోరాడాల్సిన చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని మాట్లాడకుండా తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ చేయడాన్ని పూర్తిగా గ్రేటర్ రాయలసీమ ప్రజలు కానీ రైతులు కూడా పూర్తిగా ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే పేద ప్రజల కోసం రైతులుగా చేసేమంటారు. ఈ రాష్ట్రంలో నువ్వు రాయలసీమలో పుట్టి రాయలసీమ వాసులై రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడే కదా. రేవంత్ రెడ్డి గారు మేము ప్రాజెక్టులు ఆపుతున్నామంటే మన గవర్నమెంట్లో నువ్వు ఉండి చేతగాగా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక భాగస్వామిగా ఉండేసి నువ్వు ప్రాజెక్టులు ఆపేవని చెప్తే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మన నాయకుడు గ్రేటర్ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వెలుగొండతో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు 90% కంప్లీట్ చేసి జాతికి అంకితం చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు కావాలని చెప్పేసి జగన్మోహన్ గారు, రాజశేఖర్ ఆశయాలు రైతులందరూ బాగుండాలి, బీడు భూములన్నీ సాగు భూములు కావాలని చెప్పేసి రాయలసీమ ప్రాంతం సాగునీరుకి, త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఒక మంచి ఆలోచనతో ప్రాజెక్టులు చేస్తుంటే నువ్వు కావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు
కావాలని పక్కన పెట్టేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 3,50,000 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కానీ RBI చెప్పులు తీసుకొచ్చి కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించకుండా ఇటు వెలుగొండ కానీ రాయలసీమ లిఫ్టిగేషన్ కానీ పోలవరాన్ని ఖర్చు పెట్టకుండా కావాలని చెప్పేసి ఈ మొత్తం డబ్బులు అమరావతిలో కుమ్మరిస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక ప్రాంతానికి ఒక అమరావతికి ముఖ్యమంత్రి కాదు. మీరు రాష్ట్రానికి వచ్చిన డబ్బులు మొత్తం సమాన వాటాతో సమాన న్యాయంతో రాష్ట్రంలో ప్రజలకు కానీ రైతులకు కానీ ఉపయోగపడే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిన కనీస బాధ్యత మీకు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మీ శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు, కావాలని మీరు చెప్పొచ్చు కదా ఇది అవసరము, ఈ రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు రాయలసీమలో తాగడానికి నీళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి, సాగుకు ఇబ్బందిగా ఉందని మీరు మాట్లాడుకుని సమాలోచనతో ఈ పేద రాయలసీమ ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం నువ్వు కావాలని అమరావతి మీద దృష్టి సాధించిన పేద ప్రజల కోసం, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వెలుగొండ కానీ త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిమాండ్ చేస్తామని చెప్పి సభకు తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజు కొండకి బెజ్జమేసి ఎంతో కష్టపడి ఆ రోజు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఎంతో కష్టం మీద అయిన రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు తేవటం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 2009లో కూడా మళ్ళీ గెలవటం జరిగింది. అదే కానీ రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోకుండా ఉంటే రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేవాడని నేను సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఎవరన్నా చనిపోతే ఒక సర్టిఫికెట్ ఇవ్వాలంటే తహసీల్దార్ కాడికి పోతే సర్టిఫికేట్ ఇస్తారు. అదే రాజశేఖర రెడ్డి పావురాళ్ళ గుట్ట మీద చనిపోతే ఒక డెత్ సర్టిఫికేట్ ఇవ్వటానికి ఒక దేవుడు కూడా రాదు. రాజశేఖర రెడ్డి దేవుడు కాబట్టి ఆ సర్టిఫికేట్ దేవుడికి కూడా ఇవ్వలేడు సర్టిఫికేట్. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మాకెంతో, మా కుటుంబం వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంటుంది. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మన వెలుగొండ ప్రాజెక్టు కూడా చాలా వరకు 70% 80% పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకోవచ్చు కదా. ఎక్కడో విజయవాడలో ఆ బుద్ధగొంతలో డబ్బులు పోసే కన్నా మన రైతులకి ఆ జలాశయం పూర్తి చేస్తే రైతులు బాగుపడతారు కదా. అదేవిధంగా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఒక ఎండుమిర్చి కానివ్వండి, ఇంకా ఏదైనా వరి కానివ్వండి, ఏ పైర్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చేవాడు రైతులందరికీ. అప్పుడు ఎవరు ఇబ్బంది పడకుండా రైతులందరూ ప్రశాంతంగా ఉన్నారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ఆశయాల కోసం ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇంకా మనకి అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ప్రవేశపెట్టాడు. ఈ పథకాలు సక్రమంగా మళ్ళీ మనకి రావాలి అంటే మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే మన ప్రకాశం జిల్లా 8 మంది ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గం వాళ్ళు కష్టపడి 2029 మీ అందరూ కలిసి 8కి 8 ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక దమ్ము ధైర్యం ఉండేది జగన్మోహన్ రెడ్డికి తప్పక ఇంకెవ్వరికి ఉండదని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ మనకి 2029లో మన జెండా ఎగరాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి.
ఎగిరింది ఎగిరింది వైఎస్ఆర్ జెండా, వినీల ఆకాశంలో ఎదురు లేకుండా, ఆంధ్రావని ప్రజలు అండ నీకుండా, అన్నా జగనన్న సీఎం అవుతావు ఎదురు లేకుండా మేము సీఎం అని చేసుకుంటాము మన ఆంధ్రప్రదేశ్కి. రేపు 29కి తప్పనిసరిగా ముఖ్యమంత్రి నువ్వే జగనన్న సీఎం అవుతామని సభాముగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతు సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను రేపటి వరకు కూడా భోజనం చేయను ఈ ప్రాజెక్ట్ కోసం. ఇవాళ శైలజానాథ్ గారు భుజాన్ని వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఒక మోటివేట్ చేసి ఇంత పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న ఆయనకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఆయనకి పూర్తి సపోర్టు, నేను పూర్తి అండగా ఉంటాను ఈ జిల్లా కోఆర్డినేటర్గా. అలాగే మరి రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేశారు. ఆ భగీరథుడు కానీ ఇంకోటి కానీ ఏమైనా వచ్చిందా? ఆయనే చెప్పుకుంటా ఉంటాడు, నేను హైటెక్ సెక్రటరీను, నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, నేను ల్యాప్టాప్ కనిపెట్టానని. అవి ఒకటే మనం వింటూ ఉంటాం. ఇవాళ ఈ ప్రాజెక్టుకి ఎంత కంప్లీట్ అవుతుందంటే 1600 కోట్లు, అంతేనండి. 4000 కోట్లు. ఇప్పుడు 1400 పెండింగ్ ఉంది, 4000 కోట్లు కావాలి. అమరావతిలో 2600 కోట్లు గ్లాసులు ఖర్చు అవుతుందంటే, నిన్న ఒక అతను ఈ పచ్చకండ వేసుకుని అమరావతి వరకే అతను రైతు బాంధవుడు 5000 కోట్లు ఖర్చు పెడతాం ఏమంటా అంటాడు. కానీ ఇక్కడ ఇంతమందికి దాహాగ్ని కానీ, ఎంతోమంది పేదవాళ్ళు పని చేసుకుంటానికి పని కల్పించడంలో కానీ, రైతులందరికీ ధాన్యం పండించడంలో కానీ, మరి ఈ డబ్బు ఖర్చు పెడితే ఇంత పెద్ద ఎత్తున ఈ రాయలసీమ మన రతనాలసీమగా అయ్యే పరిస్థితిని వదిలేసి ఈ రకంగా దౌర్భాగ్యం అనిపిస్తూ ఉంది. మన నాయకుడు మామూలు నాయకుడు కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారు. మనకేం ఒక ఛానలే అయిపోయినాయి, ఈ చాలా ఛానల్స్ ఉన్నాయి కానీ అప్పుడేం మనకు చెప్పలేదు. ఏనండి బాబు సైలెంట్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జట్టీలు కట్టించారు శ్రీకాకుళంలో. ఎక్కడో గుజరాత్ వెళ్ళి చేపలేట ఆడుతున్నారని, మన దగ్గరే చేపలేట ఆడుకోవాలని జట్టు. ఆ సినిమా చూసాం కదా, ఏం సినిమా అంటే ఇది? తండేలు. అటువంటి 6 ప్రాజెక్టులు కట్టించారు. 6 మరి ఓళ్ల రేవులు కట్టించారు. మరి 14 మెడికల్ కాలేజీలు, కిడ్నీ సెంటర్, ఎన్నో చెప్పుకుంటా. గ్రామంలోనే చూసుకోండి, సచివాలయం, ఆర్బికే, హెల్త్ సెంటర్, గ్రంథాలయం, ఇవన్నీ కళ్ళకు కనపడుతున్నాయి. కానీ 2 సంవత్సరాలు కరోనా వచ్చినా 3,32,000 కోట్లు అప్పు చేశాడు. అలా ఎవరికి ఏం చేశారో తెలీదు, ఏ ప్రాజెక్టు కట్టారో తెలీదు. కట్టిన ప్రాజెక్టులు కొంత డబ్బు ఎడుచుకుంటే నడుస్తాయి, కానీ దగ్గర 4 లక్షల కోట్లు 2 సంవత్సరాలు కాకుండానే అయిపోతుంది అప్పు. ఏంటి బాధ? మనం ఏదో అనుకుంటున్నాం, ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద పడుతుంది ఇది. మనకి ఎంత అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అల్లరి చేశారు. 1400 కోట్లు, 1200 కోట్లు. ఈ 4 ఛానల్స్ ఉంటే నిజమే అనుకునేవారు. మనకున్న సోషల్ మీడియా తోటి అవన్నీ కూడా కాదు, దుర్మార్గం, మీరు చేసిందని వాస్తవాలను బయటికి తీసుకొచ్చిన వాళ్ళ అబద్ధాలుగా మిగిలిపోతున్నాయి. కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాలు కానీ ఆ 4 ఛానల్స్ చూపించి ఆ ప్రజలు నమ్మించే పరిస్థితి ఉండేది. ఇవాళ మనం అందరం కూడా కలిసికట్టుగా మాట్లాడుకుని ఈ ప్రాజెక్టుని మనం తెచ్చేలాగా, అతనితో కట్టించకపోతే మనం వచ్చి కట్టేలాగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఈ 8 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు దీని మీద ఎక్కువ మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ మీరు మాట్లాడతాం కాదు, మీ నాయకులు గంట మైకాసూర్లు అయిపోతాం కాదు, మీరు అవ్వాలి. గ్రామాల్లో కూర్చున్న కాడ మాట్లాడండి, నలుగురు కూర్చున్న కాడ మాట్లాడండి, పెళ్లిళ్ళలో మాట్లాడుకోండి, సొంత మంత్రుల్లో మాట్లాడుకోండి. ప్రతి చోట ఈ ఆర్గ్యుమెంట్ జరగాలి. మన రాయలసీమకి అన్యాయం జరుగుతుందని మీరు చెప్పినప్పుడే ఇది న్యాయం జరుగుద్ది, రాబోయే రోజుల్లో మంచి జరుగుద్ది.
మీకు అభివృద్ధి చేకూరుద్దని చెప్పి తెలియజేస్తూ నేను ఇంకెక్కువసేపు మాట్లాడలేను, మీ కడుపులో మార్చలేను. జై జగన్, కావాలి జగన్, సౌండ్ లేదు, కావాలి జగన్, రావాలి జగన్. ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఏ పార్టీ అయినా ఉంది అంటే నిర్ద్వందంగా ఎటువంటి అనుమానము లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకేం కాదు. కనుక రైతుల గురించి కానీ, నీళ్ళ గురించి కానీ, ఏ విషయమైనా సరే రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాల్సి వస్తే అట్లా ఆలోచించగలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది మా వాట ఆ తర్వాత ఏం చెప్తావు అని మాట్లాడారు. మీకు ఒక రహస్యం చెప్పాలి. ఇప్పుడు అసలు ఈ రాష్ట్రానికి చాలా పెద్ద నీటి కష్టం రాబోతా ఉంది. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాలకి, రాయలసీమ ప్రాంతంలో గ్రేటర్ రాయలసీమ ప్రాంతాలకి ఒక్క మాటలో చెప్పుకోవాల్సి వస్తే కృష్ణా నీళ్లు పారే ప్రాంతానికి పెద్ద కష్టం రాబోతా ఉంది. వాటాలు వేసుకోవడానికి నీళ్ళేముండే అవకాశం లేదు వచ్చే కాలంలో. నాదెంత నీదెంత అనుకోవడానికి కూడా ఏం లేదు. ప్రతి చుక్క కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కిందికి రావాల్సిందే. శ్రీశైలం ప్రాజెక్టులే కృష్ణనీళ్ళు రావాల్సిందే, కృష్ణనీళ్ళు తప్ప ఇంకొకటి రావు. దానికి పెద్ద ఉపనదిన తుంగభద్ర ఒక్కటి, మిగతావి చిన్న చిన్నవి, హాగరి గీగరం, చిన్న చిన్న వేదవతి, ఇవన్నీ చిన్న చిన్నవి. ఈ రోజున్న పరిస్థితుల్లోనే వరద నది 30 నుంచి 40 రోజుల మధ్యలో మాత్రమే వస్తుంది. మనకున్న కెపాసిటీ మేరకు 110 టీఎంసీ అలొకేషన్లో పూర్తిగా వాడుకునే అవకాశం మనకి ఈనాటికి కూడా రాలేదు. కృష్ణలేకే నీళ్లు రాకపోతే, శ్రీశైలం ప్రాజెక్టు నిండకపోతే, లేక నీళ్లు రాకపోతే ఈరోజు మన కళ్ళ ముందున్న అన్ని ప్రాజెక్టులు కూడా దారిలో ఇట్లా వస్తూ ఉంటే, గిద్దలూరు నుంచి కిందికి వస్తూ ఉంటే పాత రైల్వే స్తంభాలు కనిపించినవి, అవి కనిపించినాయి, ఆ బ్రిటిష్ వాళ్ళు కట్టిపోయినవి, అట్లా ఉండిపోతాయి. ఏ అనుమానం లేదు. ఎందుకంటే ఈ రోజున తుంగభద్ర మీద చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనంతో, రైతాంగం పట్ల అతనుకున్న వ్యతిరేకతతో రిజర్వాయర్గా ఉన్న ఒక ప్రాజెక్ట్ ఈరోజు పెద్ద ప్రాజెక్టుగా మార్చిన ఆల్మట్టి మరొక్క 100 టీఎంసీలు పెంచుకునే విధంగా ఎత్తు పెంచుకోబోతా ఉంది. 19 టీఎంసీల నుంచి 109 టీఎంసీలు వచ్చిన ఆల్మట్టి రానున్న కాలంలో 129 టీఎంసీలుగా పెంచుకోబోతా ఉంది. పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక 100 టీఎంసీలు అక్కడ రావు. తుంగభద్ర ఫామ్ అయ్యే అప్పర్ తుంగభద్రలో ఆల్రెడీ స్కీములు పూర్తి అయిపోయాయి. 38 టీఎంసీలు నీళ్ళు అక్కడ వాడుకోబడతాయి. అంటే తుంగభద్ర నది నుంచి, దాని ఉపనదుల నుంచి మనకు దాదాపు 140-150 టీఎంసీల నీళ్లు కృష్ణలేకి రావు. ఇంకా పక్కన ఉన్న తెలంగాణ, మనమంతా డ్యామ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. డ్యాంలో కొట్టుకుపోతున్నారు, ఎత్తుకుపోతున్నారని. కృష్ణ నీళ్లు శ్రీశైలం డ్యాంలోకి రాకముందే కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ద్వారా అక్కడ 2 టీఎంసీ నీళ్లు కొట్టేస్తారు, అంటే ఎత్తి పోసుకుంటారు. ఇంకా డ్యాంలోకి రాకముందే. డ్యాంలోకి వచ్చిన తర్వాత పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు, దానికి అనుసంధానంగా ఉన్న ఎత్తిపోతల పథకాలతో మరొక 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకుంటారు రోజుకి. అట్లాగే విద్యుత్ శక్తి నెపం మీద 4 టీఎంసీల నీళ్లు ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళిపోతాయి. అంటే ప్రతిరోజు అతి తక్కువ అంటే 8 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి బయటికి పోతాయి. మనం కూడా పోవచ్చు కదా, మనం కూడా కొట్టుకోవచ్చు కదా, ఆలోచనకు రావచ్చు. పెద్దలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు
ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకున్న రోజున, రాయలసీమను ప్రత్యేకంగా ఆలోచించిన రోజున 11,000 క్యూసెక్కులున్న పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్కులుగా మార్చిన ఘనత మనకు గుర్తు తెచ్చుకుంటే, దానికి నీళ్లు రావడానికి మినిమం అతి తక్కువ ఎత్తు ఏంటంటే 840 అడుగులు. 840 అడుగులు దాటి కిందికి వస్తే ఒక్క చుక్క నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు నుంచి బయటికి రావు. తెలుగు గంగా లేదు, గాలేరు నగరి లేదు, ఇక వెలుగొండ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. దాని అత్యధికంగా నీళ్ళు రావాలంటే మనకి 850 టీఎంసీ 50 అడుగులపై నీళ్ళు ఉండాలి. ఈ మధ్య కాలంలో 850 ఒక వారం కంటే ఎక్కువ ఉండడం లేదు. కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు, రైతాంగం అంటే ప్రేమ ఉన్న రాజశేఖర రెడ్డి కొడుకు 800 టీఎంసీల నుండి 800 అడుగుల నుండి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ 80,000 క్యూసెక్కులకు పెంచుతూ దాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టాడు. 90% పూర్తి చేశాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలా. కృష్ణలేకి నీళ్ళే రాకపోతే ఎవరు కూడా మన నీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అనంతపురంతో సహా మా బూచేపల్లి శివ అడుగుతాడు, మాకేంటన్నా అని. అనంతపురం వల్ల మాకేంటి? మార్కాపురం ప్రాంతం మాకేం కొత్తగా కనపడదు. మా ప్రాంతాల్లాగే కనిపిస్తుంది మాకి. అదే అడవి చూసుకుంటూ వచ్చిన అన్ని వెదురు చెట్లే ఉన్నాయి. మా దగ్గర అట్లే ఉంటాయి ఆఖరికి. కాబట్టి స్థితిగతుల్లో పెద్ద మార్పులు ఏం లేవు. మన స్థితిగతులు మారాలంటే కృష్ణా జలాలు మన ప్రాంతాల్లో ప్రవహించాలి. చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా గోదావరి బనకచెర్ల, గోదావరి నల్లమల సాగర్, బహుశా ఆయనకి ఏమన్నా బ్యాగులు రావడానికి ఉపయోగపడుతుందేమో కానీ మనకు నీళ్ళు అయితే రావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం ఈ రోజున తప్పనిసరిగా అందరం కదలాల్సిన పరిస్థితి. ఇదేదో రాజకీయం కాదు, ఇది ఈ ప్రాంత రుణం తీర్చుకునే ఒక కార్యక్రమం. మన పిల్లలు, మన భవిష్యత్తులో ఉన్న మన తరాల వాళ్ళు మన ప్రాంతంలో ఉండే విధంగా చేసే ఒక కార్యక్రమం. బెంగళూరుకో, మద్రాసుకో, లేక త్రివేంద్రంకో పోయి కూలి వాళ్ళు గానో, పని వాళ్ళు గానో రోడ్డును ఆ పక్కన ఈ పక్కన పడుకొని దిక్కు దివాణం లేకుండా ప్రాణాలు పోగొట్టుకునే విధంగా తయారు చేయాలనుకుంటే మనం ఊరికే ఉండాలి. మన పూర్వీకులను జొన్ననం తిన్నారు ఈ ప్రాంతాల్లో. జొన్నకు కూడా గతి లేని కాలం వస్తుంది. తాగునీళ్ళకి అసలుకి ఇంకా ఊహించే మార్గమే లేదు. ఇక్కడ ఆఖరికి డెడ్డు లేదు, స్టోరేజ్ లేదు, కళ్ళగంటా ఉంటాం, అక్కడ సిల్ట్ మాత్రమే ఉంటుంది. ఇటువంటి కష్టంలో మనం అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడిని, అయ్యా మా ప్రాజెక్టులు పూర్తి చేయండి, వెలిగొండ పూర్తి చేయండి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయండి, హంద్రిని సామర్థ్యాన్ని పెంచండి, అట్లాగే గాలేరు నగర్ని హంద్రిని వాళ్ళతో అనుసంధానం చేస్తే ఆ కరువు ప్రాంతానికి 4 నీళ్ళు వస్తాయి అని మనం అడుగుతూ ఉన్నాం. అప్పుడే స్వయంగా చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. నేనైతే భయపడ్డా నేను ఆ రోజున. రేవంత్ రెడ్డి గారు ఆఖరికి ఎంత ధైర్యంగా రొమ్ము విడుచుకొని ప్రకటిస్తున్న రోజున. నేను చెబితే, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి చెబితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాడు. అట్లాగే కృష్ణ మీద వాళ్ళు కట్టుకునే ప్రాజెక్టులకి అడ్డం రానని చెప్పాడని రేవంత్ రెడ్డి ప్రకటిస్తే, చంద్రబాబు నాయుడు అమెరికాలోనే ఎక్కడో బహుశా విహారయాత్రకు పోయిన రోజులవి, వచ్చిన తర్వాత చెప్తాడేమో అనుకున్నా నేను. మనమంతా అనుకొని ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి రియాక్షన్ ఎట్లా ఉంటుందో అని. అతను వచ్చిన తర్వాత అతను మన జీవితాల్ని అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. రాయలసీమ ప్రజల యొక్క జీవితాన్ని నవ్వులాటకి తీసుకొని మరీ మాట్లాడాడు. ఏందొస్తుంది, 22 టీఎంసీల బురద నీళ్ళు వస్తాయి, ఏం చేసుకుంటారని మాట్లాడిన చంద్రబాబుని అడుగుతా ఉన్నాను. ఆయన చూసి నేను సిగ్గుపడతా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి అష్యూరెన్స్ ఇవ్వకుండా, నమ్మకం ఇవ్వకుండా అదిగో తెలంగాణ ముఖ్యమని చెప్పింది అబద్ధం. నేను చెప్తా ఉన్నాను, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాను, హంద్రి నీవాను పూర్తి చేస్తాను, వెలుగోడికి దాదాపు 3,000 కోట్ల పైగా డబ్బులు ఇస్తానని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడకపోగా వాళ్ళ మంత్రులు వంకర మాటలు మాట్లాడారు. మాట్లాడితే మీరేం చేశారు, ఏ ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి. రాజశేఖర రెడ్డి పరంపర ఏం చేస్తుందో మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు పరంపర ఏం చేస్తుందో మాట్లాడతాం. ఎవరెన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎవరెన్ని నీళ్ళు ఇచ్చారు, ఎవరు ఎన్ని జీవితాలని బాగు చేశారు, ఎన్ని ఎకరాలు తడిపారో మాట్లాడదాం, రమ్మని చెప్పండి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి నిజంగా సోయ ఉందో లేదో తెలియదు నాకు. సిగ్గనే మాట పెద్ద మాట అవుతుంది. ఒక 3,000 కోట్ల 3,700 కోట్లు 3,300 కోట్లు పనిచేస్తే ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. లేక 970 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఆర్ ప్రాజెక్టు వెలుగులో పూర్తి అయిపోతుంది. ఏదో 18 కోట్లు ఇచ్చాడు, జీతాలకు ఇచ్చింటాడు. లేకపోతే అక్కడికి వీళ్ళు పోతే వీళ్ళకి ఇచ్చే కాఫీ టీలకు ఇచ్చింటాడు 18 కోట్లు. 970 కోట్లు ఇస్తే ఆర్ఆర్ ప్యాకేజ్ పూర్తయిన తర్వాత కనీసం నీళ్లు నిలుపుకునే అవకాశం ఉంటుంది ప్రాజెక్టులో. కానీ మన జీవితాలను చూసి నవ్వుకునే చంద్రబాబు నాయుడు గారు, అతని మంత్రివర్గం 2,700 కోట్ల రూపాయలు అక్కడ కట్టబోయే అసెంబ్లీకి, సెక్రటేరియట్కి ఆఖరికి అద్దాలు వేసుకుంటాడట. ఆయన అద్దాలు వేసుకుని ఆయన మొహం చూసుకోవడం కోసం, లేక వాళ్ళ మంత్రుల మొహాలు చూసుకోవడం కోసం 2,700 కోట్ల రూపాయల పరిపాలన అనుమతుల్ని ఇచ్చామని చెప్పుకుంటుంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా సోయ ఉందా అని ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడే కాలం వచ్చింది. ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా మనకు. అన్యాయాలు లెక్కే ఉండదు. అనంతపురానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తే లేదది ఈ రోజున. అది ఆయన కలల లేని పట్టణంలో ఉంటుంది. కర్నూలుకి శ్రీబాగ్ ఉడంబడిక ద్వారా న్యాయ రాజధాని హైకోర్టు వస్తే అది లేదక్కడ. చివరికి బ్యాంక్ వదల్లే. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది కడపలో ఉంటే దాన్ని వెతుకుపోయిన పరిస్థితి. మన ఓడరేవులకు దిక్కు లేదు, మన ఎయిర్పోర్ట్లకు దిక్కు లేదు. అత్యంత ఘోరం ఏంటంటే ఆఖరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు, తెలంగాణ లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, అక్కడ రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలు కలిసినప్పుడు కర్నూలు రాజధాని, హక్కుగా రాజధాని అడగాల్సిన వాళ్ళం రాయలసీమ వాళ్ళం మనం. పోతే పోయింది. శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు వచ్చి మాట్లాడకపోయిన తర్వాత దొరకొండ ప్రాంతంలో భూములు బాగుంటాయి, గట్టిగా ఉంటాయి, ఇక్కడ కట్టుకుంటే రాష్ట్రం మధ్యలో ఉంటుంది అని చెబితే ఆ ముగ్గుని పక్కకు పడేసి తన రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం నిజంగా బాధేస్తుంది. ఒక 5 సంవత్సరాల క్రితం మంత్రులు మాట్లాడిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, అవును మా వాళ్ళు భూములు కొన్నారు, కొంటే తప్పేంటి? ఇంత అన్యాయంగా ఎవరు మాట్లాడినా మనుషులు చూడలేకరికి. కాబట్టి ఇదొక ద్రోహం. తప్పనిసరి పరిస్థితి కాబట్టే మన భూమిని కాపాడడం కోసం, మనల్ని మనం కాపాడుకోవడం కోసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఇంత పెద్ద కార్యక్రమాన్ని భుజాల మీద మోసుకున్నాడు. మన పార్టీ దాన్ని మోస్తా ఉంది. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మిగతా ప్రాంతాల వాళ్ళు, గోదావరి వాళ్ళు ఏమో నమ్ముతున్నారేమో మేము సుఖంగా ఉంటామని. పోలవరం 45.7 మీటర్ల ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని అనుమతులు, కుడి ఎడమ కాలువలు, దాదాపు 20 లక్షల ఎకరాల వరకు సాగు, 2 కింద 900 చిల్లర మెగావాట్ల విద్యుత్పత్తి, కుడి కాలువ ద్వారా 80 టీఎంసీల నీళ్లు రాయలసీమ ప్రాంతానికి పంపడం కోసం దాదాపు 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉన్నవి స్టెబిలైజ్ చేస్తే శ్రీశైలం వాటర్ మొత్తం రాయలసీమ, గ్రేట్ రాయలసీమ ప్రాంతాలకి పంపొచ్చన్న రాజశేఖర రెడ్డి గారి కళ. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పుకుని ఈ డబుల్ ఇంజన్ సర్కార్, ఏ ఇంజన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో నాకైతే అర్థం కాదు. ఆఖరికి ఇక్కడ అసలు ఇంజన్ ఉందో లేదో
ఈ మధ్యకాలంలో అక్కడెక్కడ చూస్తూ ఉంటాం. పాత విమానాలు తెచ్చి క్యాంటీన్లుగా పెట్టింటారు. 2 ఇంజన్లు కనపడతా ఉంటాయి, అవి తిరగవు. మన విజయవాడలో ఒకటి ఉంది. అట్లా తిరగని ప్రభుత్వం ఇది. ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కారులో ఎన్డీఏ కూటమిలో మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు 45.7 మీటర్లు 2 మీటర్ల ఎత్తు నుండి 41.15 మీటర్ల ఎత్తుకు తగ్గిస్తే, బహుళార్థ సాధక ప్రాజెక్టును రిజర్వాయర్గా మారిస్తే దానికి ఏమాత్రం కూడా అమరావతిలో అప్పనంగా కొట్టేసేందుకోసం నిధులు కావాలి. కానీ సో గోదావరి నుంచి నీళ్లు పోవాల్సిందే. కుడి కాలువ ఎడం కాలువ మనమే తవ్వాం. ఇంకొక 60 టీఎంసీల నీళ్ళు ఉత్తరాంధ్రులు బహుశా వాళ్ళు కలగంటున్నారేమో. 60 టీఎంసీల నీళ్లు ఎడమ కాలం ద్వారా పోలవరం నుండి ఉత్తరాంధ్ర సుజల స్రవం ద్వారా ఉత్తరాంధ్రకి వెళ్ళాలి. విశాఖపట్నం ఇండస్ట్రియల్ సిటీకి వెళ్ళాలి, ఉక్కు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఇవన్నీ కూడా కేవలం పేపర్ నుంచి చివరికి మన కళ్ళన్నీ కూడా కళ్ళయ్యే పరిస్థితి. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు కూడా ఆఖరికి సాగునీటితోనూ తాగునీటితోనూ ఇబ్బంది పడుతుంది. గ్రేటర్ రాయలసీమ ప్రాంత వాసులుగా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన అది మన మీదే ఉంది. దీంట్లో అనుమానం లేదు. ఈరోజు అనుకునేదానికి ఏం మిగలవు. 840 అడుగుల తర్వాత ఒక్క చుక్క నీళ్లు కూడా, ఒక్క చుక్క చూద్దామంటే కూడా ఈ ప్రాంతాలకు రాదు. ఈరోజు నెల్లూరు జిల్లా వాళ్ళు చెప్తున్నారు 60 టీమ్స్లు 60 టీమ్స్ సోమశిలలో ఉందన్న, 30 కండ్లేరులో ఉంది. ఆవిడ కండ్లేరు లేదు, సోమశిల లేదు, ఆఖరికి ఆ చెన్నైకి పాపం ఆ నీళ్ళు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి కనుక తప్పనిసరి పరిస్థితి. వాటాలది ఏముంది, నీళ్ళు వస్తే వాటాలు పంచుకుందాం, తప్పేముంది. నా దగ్గర పార్టీ లైన్ కాదు, నాకు నినాదం ఉంటుంది. రాయలసీమలో అత్యంత కరువు ప్రాంతం వాడిగా భూమి దామాషా నీళ్లు పంచుకుందాం అంటూ ఉంటాను నాకు అప్పుడప్పుడు. నా వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ అందరికీ అన్ని సమృద్ధి కలిగి కాకపోయినా అవసరమైన నీళ్ళు వస్తాయి. పోలవరాన్ని సరైన విధంగా పూర్తి చేస్తే 80 టీఎంసీల నీళ్ళు వస్తాయి. అవి నికర జలాలు, ఇవన్నీ వరద జలాలే. నువ్వు తాగినా, నేను తాగినా, నీ భూమికి వచ్చినా, నా భూమికి వచ్చినా వరద జలాలే. వరద లేకపోతే నీళ్ళు లేవు. కృష్ణకు వరద రాకపోతే డ్యాంలో నీళ్ళు లేవు. డ్యాంలో 840 కట్టే కింద నీళ్ళుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్ళు చుక్క బయటికి రావు. కాబట్టి 800 అడుగుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది అనివార్యం. మనం బతకడానికి అవసరమైన కార్యక్రమం ఇది. ఇదేం కొత్త ప్రాజెక్టు కాదు. ఇది చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా, లేక వాళ్ళ వంకర మంత్రులు చెప్పే విధంగా ఇది కొత్త ప్రాజెక్టు కాదు. ఇది ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు స్టెబిలైజ్ చేసే కార్యక్రమం. తెలుగు గంగ గాలేరు నగరి నుంచి కిందికి వచ్చే అన్ని ప్రాంతాలకు కూడా ఆఖరికి ఆ పోతిరెడ్డిపాడు నుంచి ఏవైతే డిపెండ్ అయి ఉన్నాయో అన్ని ప్రాజెక్టులని స్టెబిలైజ్ చేసే కార్యక్రమం, రైతును కాపాడే కార్యక్రమం. ఇది కొత్తది కాదు. మనకిచ్చిన నీళ్ళని వాడుకునే కార్యక్రమం. కాబట్టి పెద్దలారా, స్నేహితులారా, మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి మన కోసం, మన పిల్లల కోసం, మన బతుకు కోసం, రేపొద్దున నెర్రెలు మారబోతున్న మన భూమిని కాపాడడం కోసం ఈ బహుశా గుర్తుకుండే ఉంటుంది. రమణారెడ్డి గారు ఆ రోజు రాయలసీమ ఉద్యమాలు చేసిన కాలంలో ఒక ఫోటో ఉండేది. భూమి అంతా ఎండిపోయి ఉండేది, నెర్రెలు చీలి ఉంటుంది. ఒక బక్క చిక్కిన ముసలాయన చిరుకు పంచె కట్టుకొని 2 చేతులు పైకెక్కి దీనంగా ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. చెట్టు ఉంటుంది, ఎండిపోయిన చెట్టు. ఆ చెట్టుకు ఉరితాడు ఉంటుంది. మరొక్కసారి ఇదే ఇట్లే కొనసాగితే కేవలం ఒక దశాబ్ద కాలంలోనే మరొకసారి ఆ ఫోటో పెట్టుకోవాల్సిన కాలం వస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వ్యవసాయం అంటే అసలు ఇష్టం ఉండదు. వ్యవసాయం దండుగా అనుకుంటాడు. వ్యవసాయం దండుగా అనుకునేవాడు కాబట్టే నువ్వు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. నీకు విత్తనం దొరకదు, యూరియా దొరకదు, మందులు దొరకవు, ఏమీ దొరకవు. ఎందుకంటే వ్యవసాయం దండుగా అనుకుంటాడు కాబట్టి. కానీ మనం వ్యవసాయం అనేది మన జీవితం అనుకున్నాం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. కాబట్టి విత్తనం, ఫ్రీ కరెంటు,
నీళ్లు, ఫర్టిలైజర్స్ ఏం పంట అది చివరికి రైతుకి ఇచ్చిన పరిస్థితి. ఈ రోజున రైతు భూమి మీద పంట పెడుతున్నాడంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఇంకెవరూ కాదు. కనుక అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు మనం కావాలనుకున్నప్పుడు. నేను లెక్కలేకి పెద్ద పోదాల్చుకోలే, ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు పెద్ద పెద్ద లెక్కలు చెప్పారు, నేను వింటూ ఉన్నా ఆఖరి. నువ్వు లెక్కల వల్ల కాదు, ఇట్లా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడారు. ఈ మెడికల్ కాలేజీల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాయలసీమకు రావాల్సిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎట్లా ఎత్తుకుపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కొత్త మెడికల్ కాలేజ్ స్కీమ్లో ఈ రాయలసీమ ప్రాంతంలోనే మొట్టమొదటి దశ కింద మదనపల్లి, మార్కాపురం, ఆదోని, పులివెందల ఈ కాలేజీలు ఇక్కడే ఉన్నాయి. దాదాపు ప్రారంభానికి దశలో ఉన్నాయి. వీళ్ళు విమానాలకు అయ్యేంత ఖర్చు కాదు, లేక వీళ్ళు పెట్టుబడులు చేస్తామని ఆ దావోసుకు పోయేస్తారే ఆ ఖర్చు కాదు. మంత్రులు చదువుకునే కంటే సింగపూర్ పోతున్నారంట, అంత డబ్బులు కూడా కాదు. ఆ డబ్బులు ఖర్చు పెట్టే ఈ కాలేజీలన్నీ కూడా జనం కోసం ఉపయోగపడతాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి కళ, వాళ్ళ అబ్బాయి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు వైద్యం అందుతుంది. కనుక రాయలసీమ దగా పడతా ఉంది. గ్రేటర్ రాయలసీమ మరొక్కసారి అన్యాయం కాబోతా ఉంది. మన రాజధానులు మన దగ్గర లేవు, మన ఆసుపత్రులు మన దగ్గర లేవు, మన ఓడరేవులు మన దగ్గర లేవు, మన ఎయిర్పోర్ట్లు మన దగ్గర లేవు. అంతో ఇంతో ఉన్న ఆ వరద నీళ్లు కూడా మనకు దక్కని పరిస్థితి. కాబట్టి తక్షణం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం 3,700 కోట్లు ఇవ్వాలి. వెంటనే ఆర్ఆర్ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం అంశం పైన మనందరికీ ఏకాభిప్రాయం ఉంది. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే మార్కాపురం ప్రాంతం పశ్చిమ ఒంగోలు ప్రాంతం ఇది రాయలసీమ ప్రాంతమే. ఎట్లయితే బళ్ళారి రాయలసీమ ప్రాంతమో అట్లాగే ఇది కూడా ఆఖరి రాయలసీమ ప్రాంతమే ఇది. కాబట్టి కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. కనుక పెద్దలారా, స్నేహితులారా, ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్ళాలి, చెప్పాల్సిన అవసరం ఉంది. నీళ్లు రాలేదని వలస పోవడం కాదు, పంటలు ఎండిపోతున్నాయని బాధపడడం కాదు, కృష్ణా నది నీళ్ళని మన పొలాల్లోకి పారించుకోవాల్సిన బాధ్యత, ఆ కర్తవ్యం మనపైన ఉన్న సంగతి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వీధిన వాడన వచ్చే అతి త్వరలోనే నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి. మండల స్థాయి కార్యక్రమాలు గ్రామ స్థాయికి వెళ్తుంది. జనం అర్థం చేసుకుంటా ఉన్నారు. నేను అన్ని మీటింగులు చూస్తూ ఉన్నా. స్టార్ట్ అయిన మీటింగ్ నుంచి ఈ రోజున ఒంగోలు మీటింగ్కి మాటల పదును, డిమాండ్ ఆఖరికి, అట్లాగే భవిష్యత్తు, ఇన్ని అంశాలను చూసే విధంగా మనం తయారవుతా ఉన్నాం. కనుక మన పదునేందో, మన ఆలోచన ఏందో మనం చూపించాల్సిన కాలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఇది రాష్ట్రాన్ని కాపాడడం కోసం, పోలవరాన్ని కాపాడడం కోసం, విశాఖపట్నాన్ని కాపాడడం కోసం. ఎందుకంటే రైతులం కదా, రాయలసీమ వాళ్ళం కదా, గ్రేట్ రాయలసీమ వాళ్ళం కదా, మనకు మనుషులంటే ప్రేమ కదా. ఇచ్చిన మాట తప్పే అవకాశం మన దగ్గర లేదు కదా. ఒక మాట చెప్పినామంటే ప్రాణం పోతే పోతుంది కానీ మాట పోతుందని చెప్పేవాళ్ళం కదా. కాబట్టి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ నాయకత్వాన కాపాడడం కోసం మనమంతా సిద్ధంగా ఉండాలి. ఒకటి మాత్రం వాస్తవం, రైతు రాజుగా ఉండాలంటే, వ్యవసాయం పండుగగా ఉండాలంటే ఒకే ఒక్క వ్యక్తి చేత అది సాధ్యమవుతుంది. అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మన ప్రభుత్వం రాకడని నిర్ణయించబడింది. వచ్చే ఎలక్షన్ తర్వాత కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి. కొత్తగా పార్టీ పెట్టిన చూసాం తమిళనాడులో, కూటములు గీటములు జాంతానాయి. ఎవరు ఎదురొచ్చినా సరే బుక్కల కింద తన్నేసి పోయే శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, దాని కార్యకర్తలకి ఉందన్న సంగతి గుర్తు చేసుకుంటూ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పూర్తి చేయాలి వెలుగోడు పథకాన్ని,
పూర్తి చేయాలి వెలుగొండ పథకాన్ని, రాయలసీమ ఎత్తిపోతల పథకం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. చాలా చాలా సుదీర్ఘమైనటువంటి ఈ డిస్కషన్లో పెద్దలు అనేక మంది అనేక రకాలైనటువంటి విషయాలను వెల్లడించారు. ఈరోజు ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అంటే, ఒక అసత్యాన్ని ఒక అబద్ధాన్ని చంద్రబాబు అనేటటువంటి గోబెల్స్ ప్రచారకుడు ఏమీ చెయ్యకుండానే ఏదో చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ ఇక్కడ ప్రజల్ని తిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితి నాయకులందరికీ తెలియాలి. ఈ నాయకులందరూ ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అన్న దయచేసి అందరూ కూర్చోండి అన్న, ఇంకో 20 నిమిషాలు 30 నిమిషాలు మీటింగ్ అయిపోద్ది. దయచేసి అందరూ కూర్చొని నిశ్శబ్దంగా కూడా వస్తుంది. పశ్చిమ ప్రకాశం ఆశల కొండ మన వెలుగొండ. ఈ చంద్రబాబు చెప్పేటటువంటి ఈ నీతి సూత్రాల్లో వాస్తవాలు ఉండవు. ఎప్పుడే ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన, ఈ ప్రాజెక్టుకి అంకురార్పణ జరిగిందంటే 1980. అప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందా? నేను శంకుస్థాపన చేశానని చెప్పే నాయకుడికి సిగ్గుండొద్దు. దీని అంకురార్పణ జరిగింది 1980. ఆ రోజు ఇందిరా కాంగ్రెస్ ఉంది. ఆ తర్వాత 1991లో నిర్ణయం చేశారు ఈ ప్రాజెక్టుని చేపట్టాలని. 1994లో డిపిఆర్ సిద్ధం చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎవడికో పుట్టిన బిడ్డకు పేరు పెట్టుకుంటాడు కదా చంద్రబాబు నాయుడు. అప్పుడు వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచి ఏమీ నొప్పి లేకుండా ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్నాడు. జన్మనిచ్చినటువంటి సీమకైనా పిల్లనిచ్చిన మామకైనా వెన్నుపోటే తన మార్కు రాజకీయమని చెబుతూ వెలుగొండ ప్రాజెక్టు తెచ్చినటువంటి వాళ్ళందరి పేర్లు వెనక్కి నెట్టివేసి తన పేరుతోటి శంకుస్థాపన చేసుకున్నాడు. సరే, చేసినోడు ఏమైనా పనిచేశాడా? 2004 దాకా 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 2004లో కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చి ఏం చెప్పిందంటే, ఈ చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి 1996లో శంకుస్థాపన చేసి ఒక రాయి అయితే వేశాడు, కానీ ₹1 కూడా కేటాయించలేదు అని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది 2004లో. ఆ రోజు 930 కోట్లు కానీ పెట్టుంటే ఆ 9 సంవత్సరాల్లో ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి 20 సంవత్సరాలు దాటేది. కానీ రూపాయి పెట్టలా. మహానుభావుడు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి రాకతో గుక్కెడు నీళ్ల కోసం గొంతెండుతున్నటువంటి పశ్చిమ ప్రకాశం జిల్లా వాసుల, అదేవిధంగా నెల్లూరు కడప వాసుల కళ సాకారం చేస్తూ 8,000 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. 8,000 కోట్లు. దానిలో దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేశారు మహానుభావుడు. 3 డ్యామ్లు సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల, ఈ 3 కంప్లీట్ చేయడంతో పాటు ఒక టన్నల్ 11.5 కిలోమీటర్లు కంప్లీట్ చేశాడు. మొత్తం 39 కిలోమీటర్లు 2 టన్నల్స్ కలిపి. ఈ 39 కిలోమీటర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. మిగిలింది ఎంత? 43 సంవత్సరాల తెలుగుదేశం హయాంలో కంప్లీట్ చేసినటువంటి టన్నల్ల పొడవు కేవలం 4 కిలోమీటర్లే. సిగ్గుపడరు. కూటమి నాయకులకి సిగ్గనేది అనిపించదు. మాట్లాడితే పొడుగు మాటలు, పతనం చేసే వ్యవహారాలు తప్ప ఈ ప్రాంత ప్రజలకి మేలు చేయాలనేటటువంటి ఆశ లేనటువంటి కూటమి నాయకులు ఈరోజు కూడా ఏం చేస్తున్నారు? దాన్ని ఒక ఏటీఎం లాగా వాడేసుకుంటున్నారు.
రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి సీఎం రమేష్ అనేటటువంటి వ్యక్తికి కాంట్రాక్ట్ కట్టబెట్టేశారు. అతను కూడా డబ్బులు దండుకున్నాడు తప్ప పని చేయలే. ఇప్పుడు మళ్ళీ జీడీఆర్ అనే వ్యవస్థ 387 కోట్ల రూపాయలతోటి లైనింగ్ వర్క్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ 387 కోట్లు ఎందుకో తెలుసా? 27 కిలోమీటర్లు లైనింగ్ చేయడానికి ఇప్పటివరకు ఎంత చేశారో తెలుసా? ఈ 2 సంవత్సరాల్లో కేవలం 3.5 కిలోమీటర్ మాత్రమే లైనింగ్ కంప్లీట్ అయింది. అంటే ఈ జూన్ 2026 తారీఖు కల్లా నేను కంప్లీట్ చేస్తానని చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మాటలు ఉట్టి నీటి మూటలు తప్ప నిజం కానే కాదు. ఎలక్షన్స్ ముందు వస్తాడు, అంతంటాడు, ఇంతంటాడు. అప్పుడేమో ప్రజల కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఎలక్షన్స్కి ముందు. ఇప్పుడు మాత్రం ప్రజల కుతికలు పట్టుకుంటున్నాడు. నీళ్ళేంటయ్యా స్వామి అంటే నీ మీద కేసు పెడతా అంటాడు. ఒక్కసారి ఆలోచించండి. 10,500 ఎకరాలు అమరావతి వరద నీళ్లు ఎత్తిపోయడానికి దాని మీద చేస్తున్న ఖర్చు ఎంతో తెలుసా? 3,750 కోట్ల రూపాయల ఖర్చు కేవలం డ్రైనేజ్ నీళ్లు పారవేయడానికి. ఒక్క కుటుంబం ఉందా అక్కడ? ఒక్క నివాసం ఉందా అక్కడ? అదే వెలుగొండ ప్రాజెక్టుకి 1,400 కోట్లు మాత్రమే కేవలం కేటాయించాల్సింది. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెలుసా? 7,270 కుటుంబాలు, 11 గ్రామాలు, వాళ్ళ తండ్రులు, తాతలు, వాళ్ళందరూ నివసించినటువంటి అత్యంత సంబంధం కలిగినటువంటి ఆ ప్రాంతాలను త్యాగం చేసిన ప్రజల గౌరవాన్ని తగ్గిస్తూ కేవలం 400 కోట్లు కేటాయించాడు. దాంట్లో కూడా 100 కోట్లు పెంచి లైనింగ్ వర్క్నే పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? 1,400 కోట్లలో 400 కోట్లే కేటాయించాడంటే అది కంప్లీట్ అవుతుందా? R&R ప్యాకేజ్ ఇచ్చారా? ఇవాళ అత్యంత నష్టపోయే ప్రాంతం ఎర్రగొండపాలెం ప్రాంతం, నష్టపోతున్నటువంటి ప్రాంతం ఎర్రగొండపాలెం ప్రాంతం. దాదాపు ఈ 7,200 కుటుంబాల్లో 5,400 కుటుంబాలు ఒక్క ఎర్రగొండపాలెం నుంచే ఉంటే వాళ్ళకి ఎక్కడ కేటాయించారో తెలుసా? స్థలాలు మార్కాపురంలోకి తీసుకొచ్చి స్థలాలు కేటాయించారు. ఎస్సీలకు ఒక చోట, ఓసీలకు ఒక చోట, ఒకే ఊరిని 6 విభాగాలుగా. పోనీ అవన్నీ పూర్తి చేస్తున్నారంటే ఇప్పటి వరకు రూపాయి వెచ్చించల. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళ కాలనీల్లో రోడ్లు వేశాడు, ఇల్లు కట్టించాడు, సచివాలయాలు నిర్మించాడు, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశాడు, గుడిని బడిని అన్నిటినీ కట్టించాడు. మరి 2 సంవత్సరాల్లో రూపాయి పెట్టారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు మార్కాపురంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు. దేవరాజు గట్టు పక్కన మాకు కేటాయించినటువంటి భూములు మధ్య ఉన్నటువంటి భూమిని కొని 20 లక్షలకి కొని కలెక్టర్ దగ్గర 1,20,00,000కి దాన్ని మళ్ళీ ఇచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. ఒక్కసారి మీడియా మిత్రులందరూ గమనించాలి. ఆ ప్రాంతంలో అప్పుడు జరిగినటువంటి కొనుగోళ్లు కేవలం 20 లక్షల నుంచి 30 లక్షలు మాత్రమే. అదే భూమిని ఇప్పుడు 1,20,00,000 నుంచి 1,30,00,000కి ప్రభుత్వానికి అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ఇక ప్రజలకు మంచి జరుగుతుందా? అందుకే ఒక సినిమా డైలాగ్ బాగా చంద్రబాబు నాయుడు సరిపోతుంది కరెక్ట్గా. సిండికేట్ నడిపేవాడికి సొంతం ఏముంది కేశవ అని ఒక ఫేమస్ డైలాగ్. అట్టాగే సిండికేట్ నడిపేటటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలతోటి ఏముంటుంది? కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాసే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలపై మమకారం ఉండదు. ఇవాళ దాదాపుగా టీడీపీ గవర్నమెంట్లో మొత్తం ఖర్చు చేసింది 1,500 కోట్లే. 1,500 కోట్లు ఎన్ని సంవత్సరాల్లో? 43 సంవత్సరాల్లో. అదే తండ్రి కొడుకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినటువంటి కేటాయింపులు అక్షరాల 10,000 కోట్లు, వెచ్చించినటువంటి ఖర్చు అక్షరాల 6,500 కోట్ల రూపాయలు.
అందుకే చూడండి, జగన్ అన్న ఫోటో పెట్టుకున్నటువంటి విజయ్ తమిళనాడులో చరిత్ర సృష్టిస్తే, జగనన్న నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు తిరుగులేని మెజారిటీతో ఈ పశ్చిమ ప్రకాశంలో ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వస్తే తప్ప ఈ ప్రాంతానికి మంచి జరగదు అనేది మాత్రం వాస్తవం. ఈ జగనన్న గారికి పేదలంటే ప్రేమ, పేదల జీవితాలంటే బాధ్యత. అందుకే ప్రచారం తక్కువ, పనులు ఎక్కువ. ఆరోగ్యం బాగుండాలి ప్రజలకని ఆరోగ్యశ్రీ, ఉండడానికి ఇళ్ళు కావాలని 35 లక్షల పట్టాలు, తినడానికి తిండి కావాలని రేషన్ బియ్యం గడప వద్దకే. ప్రభుత్వం అంటే ప్రజలదని ప్రభుత్వాన్ని పేదల పాదాల వద్దకే. ఆరోగ్యం బాగలేకపోతే ఇబ్బంది పడతారని 25 లక్షల రూపాయల బీమా. 1-2 ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద తాగునీటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏముంది? ఇంటికి మట్టి కూడా ఉచితం లేదు. ఇప్పుడు మట్టి కూడా కొనుక్కోవాల్సిందే. చంద్రబాబు ఏదన్నా కొత్త తెచ్చాడంటే ఏం తెచ్చాడు తెలుసా? నకిలీ మద్యం ఫ్యాక్టరీలు తెచ్చాడు తప్ప ప్రజలకు మేలు చేసేటటువంటి ఒక్క కార్యక్రమం తన చరిత్రలో చెయ్యలే. అయినా కూడా ఇక్కడికే వచ్చి మార్కాపురంలో చెప్తాడు సిగ్గు లేకుండా, నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడేనా అని అడుగుతున్నాడు. ఎవరిని? ప్రజల్ని. ఆడేదే అబద్ధం, చేసేదే నీతిమాలిన కార్యక్రమం. ప్రభుత్వం అంటే తన సొత్తులాగా ఈ భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏమయ్యా మీ నాయన నీకు 2 ఎకరాలే కదా ఇచ్చింది, ఈ 2 ఎకరాల్లో నీకు 1 ఎకరం, నీ కొడుకు నీ తమ్ముడికి 1 ఎకరం కదా, మరి నువ్వు ఎట్ట ఇంత పెద్ద ఆస్తిమంతుడయ్యావు చెప్పు? పాలు పెరుగమ్మి నువ్వు ఇన్ని వేల కోట్ల రూపాయలు కానీ సంపాదించుంటే చిత్తూరు డైరీని ఎందుకు చంపేశావు? చిత్తూరు డైరీ నీ జిల్లాది కదా, అతి పెద్ద కార్పొరేట్ డైరీ కదా, సొసైటీ డైరీ కదా. మరి ఆ డైరీ ఏమో నష్టాల్లో ఉంటుంది. ఆ నష్టం వచ్చినటువంటి అదే ప్రాంతంలో హెరిటేజ్ డైరీలో మాత్రం విపరీతమైన లాభాలు వచ్చేస్తాయి. ఎట్ట సాధ్యం? ఇదంతా కూడా ఒక గోబెల్స్ ప్రచారం. ఒకసారి ఓడిపోతాడు, ఇంకోసారి గెలుస్తాడు. ఒంటరిగా కొత్త పార్టీ పెట్టిన వాళ్ళు కూడా సింగిల్గా పోటీ చేస్తాడు. కానీ ఈ మహానుభావుడికి మాత్రం సింగిల్గా పోటీ చేసే ధైర్యం సత్తా ఉండనే ఉండదు. నడిపే పార్టీ తండ కాదు, పాలు పెరుగమ్ముతున్న కంపెనీ తండ కాదు. ఈ ప్రాంతానికి పేరు పెట్టాలనుకునే ఈ ప్రాంతం తనకు సంబంధించింది కాదు. పోటీ చేసేటటువంటి ప్రాంతం ఏమన్నా తందా అంటే, ఈరోజు తను పోటీ చేస్తున్నటువంటి ప్రాంతం చిత్తూరు జిల్లాలో ఉంటే తను పుట్టింది మాత్రం తిరుపతి జిల్లా. అంటే జిల్లా కూడా తంద కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. పిచ్చి మొక్కలు మొలిసేటటువంటి అమరావతిలో మాత్రం పూర్తిగా కోట్ల రూపాయల సొమ్ము తగలేస్తున్నాడు. పచ్చని పంటలు పండేటటువంటి మన ప్రాంతం కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం కరువు ప్రాంతాలు, వలస ప్రాంతాలు. ఈ వలస ప్రాంతాలు వనరులు కలిగిన ప్రాంతాలుగా మారాలంటే వెలుగొండ మాత్రమే సాధ్యం. చంద్రబాబు వచ్చినప్పుడల్లా పక్క రాష్ట్ర వాళ్ళు డ్యాములు కట్టేసుకుంటారు, వాళ్ళ డ్యాముల ఎత్తు పెంచుకుంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఆల్మట్టి, పెద్దలు చెప్పారు. ఇంకొకటి కూడా చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు ఎన్ని డ్యాములు కట్టారు తెలుసా? ఒక రోజుకి 8 టీఎంసీలు నీటిని తరలించేటటువంటి కెపాసిటీ డ్యాములు తెలంగాణ కడితే, సీమలో పుట్టినటువంటి ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి కూడా 10 సంవత్సరాల్లో మనం తీసుకెళ్తుంది రోజుకి ఎంతో తెలుసా? కేవలం 0.2 టీఎంసీ మాత్రం. అంటే 1 టీఎంసీ కూడా మనం నీటిని తరలించట్లా.
840 ఫీట్లు ఎత్తుంటే తప్ప వెలుగొండకు నీళ్లు రావు. 840 టీఎంసీల ఎత్తు, ఈ 40 ఫీట్ల ఎత్తు శ్రీశైలంలో ఎన్ని రోజులు ఉంటాయో తెలుసా? కేవలం 45 రోజులు మాత్రమే. ఈ 45 రోజుల్లోనే నీటిని తరలించాలి. అందుకే 1980లో వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపనప్పుడు సింగిల్ టన్నెల్ మాత్రమే ఉంది. పెద్దలు నాగార్జున అన్న చెప్పినట్టు కొత్త ఆ యొక్క టన్నెల్ తీసుకొచ్చిన తర్వాతే దాని కెపాసిటీ పెరిగింది. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతలతోటి మనం ఎందుకు కలిసి మాట్లాడుకుంటున్నామో తెలుసా? రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది 800 ఫీట్ల దగ్గర నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చు. 840 రాకముందే 800 నుంచి నీటిని ఎత్తిపోసుకుంటే ఆ కాలువల ద్వారా తెలుగు గంగాకి వీటికి వెళ్ళేటటువంటి ఆ కాలువ ద్వారా వెలుగొండని కనెక్ట్ చేస్తే మనకు నీరు వచ్చే అవకాశం ఉంది. 840 దాకా ఆగవలసినటువంటి అవసరం లేకుండా 800లోనే నీటిని మనం తరలించుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గ్రేటర్ రాయలసీమ ప్రాంతంతో కలిపి మనం కూడా పోరాటం చేయాలి. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమంతా సిద్ధం. ఏ రోజు వెలుగొండ ప్రాజెక్ట్ని సందర్శించడానికి వెళ్దామన్నా వేల మందితోటి పాదయాత్ర ద్వారా వెలుగొండని సందర్శిద్దాం. వెలుగొండలో జరుగుతున్నటువంటి అవినీతిపై, వెలుగొండపై చేస్తున్నటువంటి నిర్లక్ష్యంపై, వెలుగొండపై చూపిస్తున్నటువంటి సవతి ప్రేమ తప్పుడు ప్రచారాలపై కూకటి వేళ్లతో కూటమి నాయకుల బండారాన్ని బయట పెడదాం. ఇంత అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఈ ప్రాంతానికి మంచి జరగాలన్నా, ఈ ప్రాంతం డెవలప్ కావాలన్నా రావాలి జగన్, కావాలి జగన్. థ్యాంక్ యూ. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. పేర్లు చెప్పనందుకు క్షమించండి, ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకుంటే తిడతారు కాబట్టి చెప్పలేకపోయాను. కృష్ణా జలాలు మరియు శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు గురించి ఉమ్మడి ప్రకాశం జిల్లా 8 నియోజకవర్గాల పరిధికి సంబంధించినటువంటి ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇందనక నుండి మన జిల్లా పార్టీ అధ్యక్షుల వారు మార్కాపూర్ కేంద్రంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది వారైనప్పటికీ ఆ క్రెడిట్ అనేది నాకేదో చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. నేనేం చంద్రబాబు నాయుడు గారిని కాదు క్రెడిట్ చోరీ చేసేదానికి. ఇక్కడ పార్టీ కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిగా ఉన్నాను కాబట్టి నేనైతేనేమి, నా కుమారుడైతేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్దలైతేనేమి అందరూ కూడా చేసినామని చెప్పేసి కూడా తెలుపుతూ, అలాగే చాలా మందికి ఈ ప్రాంత స్థితిగతుల గురించి, భౌగోళిక స్వరూపం గురించి తెలుసు. కానీ పెద్దలకు కొందరికి అవగాహన ఉందో లేదో అనేటువంటి భావనతో 1 నిమిషం ఎక్కువ టైం తీసుకొని చెప్పదలుచుకున్నా. ఈ పశ్చిమ ప్రకాశంగా పిలువబడుతున్నటువంటి మార్కాపురము, గిద్దలూరు, ఎర్రగొండపాలెము 3 నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా ఒకప్పుడు కడప జిల్లాలో అంతర్భాగంగా ఉండి 1970వ సంవత్సరం వరకు కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉండి 1970వ సంవత్సరంలో ఏర్పడినటువంటి ఒంగోలు జిల్లాలు పరిధిలోకి పోవడం జరిగింది. శైలజానాథన్న, ప్రకృతి కూడా ఆ బౌండరీస్ని బేస్ చేసుకునే ఉంటుందేమో అని అనిపిస్తుంది. అంత మీ కల్చరే. ఇక వానలు పడవు, తాగేదానికి నీళ్లు ఉండవు, పొలాల గతి దేవుడెరక, అటువంటి పరిస్థితి ఈ పశ్చిమ ప్రకాశం. ఈ రోజుకి కూడా మా దురదృష్టం, ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 700 నుండి 1000 అడుగుల బోరు వేస్తేనే సాగునీరు, అదే తాగునీరు, దాంట్లో ఫ్లోరిన్. కనిగిరి నియోజకవర్గం కూడా అదే దుస్థితి. ఇది మా భౌగోళిక స్వరూపం ఇక్కడ. ఇవన్నీ చూసినటువంటి
ఈ ప్రాంత పెద్దలు తెలుగు గంగ నీళ్ళు ఈ ప్రాంతానికి రావాలని, తద్వారా ప్రతి ఎకరా భూమి సాగులోకి వచ్చి రైతాంగం సంతోషంగా ఉండాలని, తాగునీరు ఈ ప్రాంత ప్రజలకు అందాలని చెప్పేసేసి ఎన్నో పోరాటాలు చేసినారు మహానుభావులు ఎంతోమంది. కానీ దురదృష్టవశాత్తు ఆ తెలుగు గంగ సాధించుకోలేకపోయినారు. తదుపరి చంద్రబాబు నాయుడు గారు 1996 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 2004 సంవత్సరం వరకు కూడా ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోగా పేపర్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి కూడా గమనించాలి. ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. దానివల్ల మనం ఎంత నష్టపోయినాము అని అంటే 2004 సంవత్సరంలో జరిగినటువంటి బ్రివేజ్ కుమార్ ట్రిబ్యునల్లో ఇది కింద మొదలు పెట్టుండి మంజూరు తీసుకుని ఉంటే ఖచ్చితంగా మనకు కూడా నికర జలాలే మంజూరు అయి ఉండేవి అని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. దురదృష్టవశాత్తు పేపర్లకే పరిమితమైంది. కానీ మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి అభిమాన నాయకులు, ప్రజలందరి గుండెల్లో ఒక గుర్తింపు స్థానము సంపాదించుకున్నటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టును మొదలు పెట్టడం, చాలా వరకు పనులు చేయడం జరిగింది. తదుపరి వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కొనసాగింపుగానే కొంతవరకు చేసుకుంటూ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు అంత స్పీడ్ కాకపోయినా. తదుపరి మళ్ళా మన దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం. 5 సంవత్సరాలు ఉండి కేవలం 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1000 కోట్లలో కూడా పెద్దలు చెప్పినట్లుగా తనకు లాభదాయకంగా ఉండేదానికి, తన మనుషులకు ప్రయోజనం చేకూర్చేదానికి పనికొచ్చేటువంటి మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ మార్గాన్ని ఎంచుకున్నందువల్ల అది నత్తనడకగానే నిలిచింది. తదుపరి మనందరి అభిమాన నాయకుడు, మన పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దురదృష్టం 2 సంవత్సరాలు కరోనా వెంటాడింది. 2 సంవత్సరాలు కరోనా ఉన్నందువల్ల ఏమీ పనులు అనేది జరగల. కానీ ఆ తదుపరి ఆర్థికంగా కేవలం 1100 కోట్లే ఖర్చు పెట్టినప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉండి ముందుకు పోయినటువంటి టన్నెల్స్ని మిషనరీ ద్వారా చేస్తే ఇంకా చాలా సమయం పడుతుంది అనేటువంటి ఆలోచన చేసి మాన్యువల్గా రెండో వైపు నుండి ఆ టన్నెల్స్ని పూర్తి చేసినటువంటి ఘన చరిత్ర మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది ఈ ప్రాజెక్టు యొక్క స్వరూపం మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఈ వచ్చిన తర్వాత మార్చి, సంక్రాంతి, ఉగాది, లేకపోతే పీర్ల పండుగ, లేకపోతే క్రిస్టమస్ చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక మంచి తెలివితేటలున్నాయి. సంవత్సరం చెప్పడు. ఏం చెప్పడు? సంవత్సరం చెప్పడు. ఇవన్నీ పండగల పేర్లు మాత్రం చెప్తా ఉంటాడు. సంవత్సరం చెప్పడు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది పాపం. అట్నే చెప్పిండు మళ్ళీ ఇప్పుడు కూడా. ఈసారి మాత్రం సంవత్సరంతో సహా చెప్పినాడు. ఎప్పటికీ ఇంక 2 నెలల్లో చేస్తామని. ఏం జరుగుతుంది బా? నిజంగా పరిస్థితులు ఉన్నాయా? పరిస్థితులు ఉంటే మనం ఇంత మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండేదే? అది లేకనే కదా. కేవలం 50 కోట్ల రూపాయల నిధులు మార్కాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి, గిద్దలూరు, వైపాలెం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక 30 కోట్ల రూపాయలు, మొత్తం కలిసి 80 కోట్ల రూపాయలు ఇప్పుడు 8 నెలల నుంచి ఈ గ్రామాల వాళ్ళకి, నిర్వాసితులకి డబ్బిస్తామని చెప్పేసి 80 కోట్ల రూపాయలు 8 నెలల నుంచి బటన్ నొక్కని చేతగాలే. మన నాయకుడు 1000 కోట్ల రూపాయలు కూడా బటన్ నొక్కి రిలీజ్ చేస్తే సంక్షేమ పథకాలు కాసేపు పక్కన పెడదాం, దాని జోలికి పోదలుచుకోలే. ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ ప్రాజెక్టులకు పే చేయాల్సినటువంటి నిర్వాసితులకు సంబంధించిన 80 కోట్ల రూపాయలు కూడా ఈ రోజుటికి 8 నెలల నుంచి కూడా వాటిని ఇచ్చిన పాపాన పోలే. ఈయనంగేదో ప్రాజెక్టు పూర్తి చేస్తారంటే మనం ఎంతవరకు నమ్మాలా? మోసపూరితంగా ఏమునింది? ఒకసారి ఆలోచన చేయాలి పెద్దలందరూ. ఈయన పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే మనందరికీ తెలిసినప్పటికీ కూడా 2 నిమిషాలు నేను టైం తీసుకొని కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీ దృష్టికి తేవాలనుకుంటున్నా.
840 అడుగుల దగ్గర గ్రేటర్ రాయలసీమకు చెందినటువంటి గాలేరు నగరి కావచ్చు, లేకపోతే పోతిరెడ్డిపాడు కావచ్చు, వెలుగోడు కావచ్చు, ఇటు తెలుగంగ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. 840 దగ్గర నుంచి నీళ్లు డ్రా చేస్తారు. మన వెలుగొండ ప్రాజెక్టు కూడా అదే పరిస్థితి. అక్కడి వరకు నీళ్లు వస్తేనే కిందికి నీళ్లు వస్తాయి. మనకి ఎంత అసూర్డ్ వాటర్ అయినప్పటికీ, లేదా మిగులు జలాలు, వరద జలాలు అయినప్పటికీ 840 అడుగులు ఇక్కడ ఈ లెవెల్లో తూము నింది. ఆ తూము ద్వారానే నీళ్లు రావాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే, వాళ్ళకు కూడా అదే హైట్ అయినప్పటికీ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి నీరు తీసుకుపోవాలన్నటువంటిది దురాలోచనతోటి 820 అడుగుల దగ్గర నుంచే, అంటే 20 అడుగుల కింది నుంచే నీళ్లు రోజు 8 టీఎంసీలో 4 టీఎంసీలో పెద్దలు చెప్తారు తోడి బయట పోస్తున్నారు. అంతటితో ఆగకుండా వాళ్ళ జల విద్యుత్ కోసం అని చెప్పేసి శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి సాగర్కు వదిలేస్తూ ఉన్నారు. ఒకవైపున సాగర్కు వదిలేసినటువంటి నీళ్ల ద్వారా ఈ నీళ్లు రైజ్ కావడంలే, వాళ్ళు తోడే నీళ్ల ద్వారా ప్రాజెక్టులో నీళ్లు రైజ్ కావు. ఇవన్నీ గమనించినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలతోటి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకాలన్నీ కూడా సక్సెస్ కావాలనేటువంటి దృక్పథంతో ఆ ప్రాజెక్టు చేపట్టినాడు. ఆ ప్రాజెక్టు ఆటంకపరుస్తూ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కోర్టులో వేసి కోర్టు వాద్యం ద్వారా వాటిని నిలుపుదల చేయాలని చెప్పేసి చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన న్యాయ వ్యవస్థలో పోరాటం చేస్తూ పనులు మాత్రం అలాగే కొనసాగించినారు. ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తూ మళ్ళీ ఆ ప్రాజెక్టులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కోరిన మేరకు వాటిని నిలుపుదల చేసినారు. ఇది ఈ రైతాంగానికి మన ప్రాంతాలకు చేస్తున్నటువంటి మోసం అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. అలాగే ప్రధానంగా మన పశ్చిమ ప్రకాశం గురించి ఆలోచన చేసినట్లయితే, వెలుగొండ ప్రాజెక్టు తీసుకున్నట్లయితే తను 1996, 2004 మధ్యకాలంలోకిన ప్రాజెక్టులు మొదలుపెట్టి జరిగింటే బ్రిబేజ్ కుమార్ గారి యొక్క ట్రిబ్యునల్ ద్వారా మనకు నికర జలాలే అందాయి. అది చేయలేకపోయిండు, వదిలేద్దాం. ఇప్పటికైనా ఏమన్నా చేస్తున్నాడా అంటే చేసిన పాపాన పోలే. ఈ ప్రాంతానికి, ఈ వెనుకబాటుతనంతో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వైద్య సేవలు అందాలి అంటే 100 నుండి 150 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోకి పోవాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పేసేటువంటి ఆలోచనతోటి తను నిర్ణయం తీసుకొని ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే, ప్రకాశం జిల్లాలో అప్పటికే ఒంగోలు కేంద్రంగా రిమ్స్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఈ పశ్చిమ ప్రకాశం గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా మార్కాపూర్ కేంద్రంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దౌర్భాగ్యము, దుర్మార్గం ఏందంటే అటువంటి మెడికల్ కాలేజీని కూడా నిర్వీర్యం చేస్తూ తనకు కావాల్సినటువంటి వారికి పీపీపీ పద్ధతిలో వాటిని అప్పచెప్పేదానికి కూడా దుర్మార్గంగా నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రాంతానికి ఇది 2వ ద్రోహం చంద్రబాబు నాయుడు గారు చేసింది. మొత్తం రాయలసీమకు ప్రధానమైనటువంటి ద్రోహం అయితే, ఈ ప్రాంతానికి ప్రధానంగా ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి నికర జలాలు లేకుండా చేయడం, సమయము ఇప్పటికే 30 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా పని పూర్తి కాకుండా పోవడం అనేది ఒక దుర్మార్గమైన చేస్తే ఈ ప్రాంత ప్రజల మీద. రెండవది ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా నిలుపుదల చేయడము, పీపీపీ పద్ధతిలో ఇవ్వడము. ఇంకా పెద్ద విషయం, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, మేము మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇచ్చినామని. ఏమి ఇచ్చినారు? మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇచ్చినది నిజమే, కానీ అంతకు ముందు గమనించాల ప్రతి ఒక్కళ్ళం కూడా 2014 సంవత్సరంలో జరిగినటువంటి విభజన చట్టంలో ఆ రోజున్నటువంటి శ్రీకృష్ణ కమిటీ దొనకొండ ప్రాంతంలో రాజధాని నిర్మించినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి రికమెండ్ చేసినారు. అటువంటి దొనకొండ ప్రాంతంలో ఏర్పాటు చేయవలసినటువంటి రాజధానిని తీసుకుపోయి తన సొంత మనుషులకు ప్రయోజనం చేకూర్చేదానికి, తన రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిపేదానికి ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తానికి ద్రోహం చేస్తూ
అమరావతి కేంద్రంగా రాజధాని కడతా ఉన్నారు. ఇది మూడో ద్రోహం కాదా ఈ ప్రాంతానికి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ప్రధానంగా పశ్చిమ ప్రకాశానికి చెందినటువంటి ప్రతినిధులారా, సోదరులారా, మీ అందరికీ పదే పదే విజ్ఞప్తి చేసేది ఒకటే, మనకు తీవ్రమైనటువంటి అన్యాయము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కానీ చేస్తూ ఉన్నారనేది మనం ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా అయితేనేమి, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ పీపీపీ పద్ధతిలో తీసివేయడం అయితేనేమి, రాష్ట్ర రాజధాని మనకు లేకుండా చేయడం అయితేనేమి, ఇన్ని కూడా జరిగినాయి. కాబట్టి దయచేసి ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవరు ఆదరిస్తారు, మనల్ని ఎవరు గౌరవిస్తారు, ఎవరి ద్వారా మనకు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుద్ది అనే దాని మీద ప్రధానంగా మనందరం కూడా దృష్టి సారించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను గిద్దలూరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2009-14 సంవత్సరాల మధ్యకాలంలో ఆ అర్ధవీడు మండలంలో ఉన్నటువంటి వెలగలపాయ, పాపినెంపల్లి లోయలకు సంబంధించినటువంటి మొత్తం మండలానికి ఒక్క ఎకరాకు కూడా సాగునీరు, ఒక్క గ్రామానికి కూడా త్రాగునీరు అందనటువంటి పరిస్థితుల్లో కంటి ఎదురుగా నీరు ఉన్నప్పటికీ ఇట్లా అప్పులో ఉన్నందువల్ల ఆ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉంటే, ఆ ప్రాంతం జోలికి ఎవరు పోకుండా దాన్ని పట్టించుకోకపోతే ఆ రోజు నేను రాజీనామా సైతం సిద్ధపడి ప్రజలతోటి మమేకమై తిరిగి పాదయాత్రలు చేయడం ద్వారా ఆ ప్రాజెక్టును సాధించినాము. కానీ దురదృష్టవశాత్తు టెండర్లు పెడవడం, క్యాన్సిల్ కావడం జరుగుతూ ఉన్నింది. మీరు ఈ ప్రాజెక్టు ఈరోజు పూర్తి చేస్తామంటున్నారు కాబట్టి ఈ ప్రాజెక్టు త్వరితగతిన మీరు పూర్తి చేసే లోపల ఆ అర్ధవీడు మండలానికి కూడా సాగునీరు, తాగునీరు అందించేటువంటి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ని మంజూరు చేసి వెనువెంటనే అది కూడా మొదలు పెట్టించాలా అని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఈ ప్రాంత ప్రజల జీవనాడి అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయండి, ఉత్త వ్యవహారం చెప్పొద్దండి అనేది వారిని డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా. జిల్లా ఇచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, నేను ఏం చేసినా మీరు నన్ను ఆదరించరు అని. ఆయన మైండ్ సెట్ మొత్తం అట్నే ఉంటుంది. కనీసం ఏదైనా దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తించాలా, అదైనా మనం గుర్తుపెట్టుకోవాలా, ప్రవర్తించాలా. గమనించండి, ఈ మధ్యకాలంలో ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసినారు. ఆయన మొత్తం పీరియడ్ ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నదైతేనేమి మొత్తం వెరసి అందరికన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ మన దౌర్భాగ్యం, దురదృష్టం, గిద్దలూరు దగ్గర నుండి ఒంగోలు పోవాలంటే 140 కిలోమీటర్లు ఉంటే బేస్తవారపేట నుండి ఒంగోలుకు 107 కిలోమీటర్లు ఈ రోజుకి కూడా జాతీయ రహదారిగా మనం తెచ్చుకోలేకపోయినామంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మనకి ఇంకోటి ఏముంటుంది కూడా గమనించండి. ఈ వెనుకబాటుతనంతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలకు కూడా చిన్న చూపు చూస్తూ ఉన్నారనేది మనం గమనించుకోవాలి. మన దురదృష్టం ఏంటంటే చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 2 సంవత్సరాలు కరోనా పుణ్యమాట నష్టపోయినాం. లేకపోతే ఆయన ద్వారా అన్న కొంత మనకు జరిగి ఉండేది. కానీ దురదృష్టం 2 సంవత్సరాలు కరోనాతో పోవడం, మన ప్రాంతంలో కూడా ఒక అవేర్నెస్ అనేది లేకనో, ఒక అందరికీ ఒక యూనిటీ అనేది లేకనో తెలియదు. కానీ మన ప్రాంతానికి మాత్రం అన్ని విధాల అన్యాయం జరుగుతుంది అనేది కూడా గమనించి రాబోయే రోజుల్లో అటువంటి అన్యాయము ప్రతి రంగంలో కూడా జరగకుండా ఉండాలంటే మనందరం కూడా సమిష్టిగా పోరాటం చేసి మన హక్కుల కోసం మనం సాధించుకుందాము అని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారైనటువంటి శ్రీ డాక్టర్ పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్. మరి సాధ్యమైందంటే దానికి కారణం మార్కాపురం జిల్లా హెడ్ క్వార్టర్స్, మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు గారిని ప్రత్యేకంగా చెప్పడంతో మనం ఆయన్ను మరి అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఇచ్చినటువంటి 10 నిమిషాలలోనే 5 నిమిషాల అందరికి 15 నిమిషాలు ఇచ్చినాను. 5 నిమిషాల్లో 3 సమస్యలు ప్రధానంగా ఈరోజు ఇంతమంది మధ్యన చర్చకు రావడం అనేది ప్రధానంగా మీరు గమనించాల్సింది పార్టీలో మార్పు. ముఖ్యంగా చాలా కాలం నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం అనేక కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉండి
మండు టెండర్ సైతం లెక్క చేయకుండా పార్టీ పిలుపు మేరకు, జగనన్న పిలుపు మేరకు రైతుల సమస్యల గురించి పోరాటానికి తరలి వచ్చారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు ఎంత పెద్ద పీట వేశామో, కార్యకర్తలు ఈరోజు వారి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడంలో ప్రధానమైన పాత్ర మీదే అని చెప్పడానికి ఇలాంటి సమావేశం ఖచ్చితంగా దోహదపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. మరి తెలియనా ఇది అన్ని జిల్లాల్లో మరి మీటింగ్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయనకు అప్పగించినటువంటి బాధ్యత మామూలు బాధ్యత కాదు. ఈ గ్రేటర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధారణ కన్వీనర్గా, గ్రేటర్ రాయలసీమ అంటే 4 రాయలసీమ ఉమ్మడి రాయలసీమ జిల్లాలు, అట్లాగే నెల్లూరు మరి ప్రకాశం జిల్లాలు కూడా కలుపుకున్నారు. చాలామంది అడుగుతూ ఉన్నారు, గ్రేటర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో మాకు పాత్ర ఎంత, మాకు వాటా ఎంత, రోజు 3 టీఎంసీల నీళ్లు మరి 800 అడుగుల నుంచే తీసుకుంటా పోతున్నప్పుడు ఈ యొక్క మరి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి నీళ్ళు అక్కడ తోసేసినప్పుడు అక్కడి నుంచి మరి ఈ యొక్క కేటాయింపులు ఇచ్చినటువంటి ప్రధానమైన కాలువలు ఏవైతే ఉన్నాయో, ఈ తెలుగు గంగ కానివ్వండి, మరి శ్రీశైలం మరి రైట్ బ్రాంచ్ కెనాల్ కానివ్వండి, అట్లాగే చెన్నైకి తరలించే నీళ్ళకు కానివ్వండి, ఈ కేటాయింపులు 115 టీఎంసీల కేటాయింపుల్లో మాకు వాటా ఎంత? మాది మిగులు జలాలే కదా. మరి వెలుగొండ ప్రాజెక్టు మిగులు జలాల మీద నుంచి 45 టీఎంసీలు తరలిస్తున్నాం కదా. మరి దీంట్లో రేపు రాబోయే రోజుల్లో మరి గ్రేటర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కూడా వెలుగొండ ప్రాజెక్టుకు ఏదైనా కూడా మరి లబ్ధి చేకూరుతుందనే అంశం మీద కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను చేయలేనట్టు కోరుతా ఉన్నాను. ఈ యొక్క సందర్భంలో మరి ముఖ్యంగా కృష్ణా జలాలు మనందరికీ తెలుసు. అనేక మంది ముఖ్యమంత్రులు ముఖ్యంగా రాయలసీమ నుంచి వచ్చారు. కానీ ఎవరికి కూడా ఈ మిగులు జలాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఒక ధ్యాస కనపడలేదు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు కట్టాలంటే గతంలో ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టారు, ఒక శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టారు, ఒక్కొక్కటి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు తీసుకున్నటువంటి సమయం. అట్లా కాకుండా ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేయడానికి ఒక సంకల్పం ఉంటే, ఒక రైతు సంక్షేమ ప్రభుత్వం వస్తే అది సాధ్యమవుతుందని చెప్పి మరి జలయజ్ఞం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి ప్రాజెక్టులు కట్టడం ప్రారంభించినటువంటి విషయం మనం చూసాం. అది గాలేరు నగరి కానివ్వండి, వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి, అంతర్నీవ కానివ్వండి, తెలుగు ఇవన్నీ కూడా ఈ మిగులు జలాల నుంచి లేకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మనం తీసుకోవడం జరుగుతూ ఉందంటే అక్కడ ఎంట్రీ పాయింట్ ఈ యొక్క కృష్ణా జలాలు రాష్ట్రంలో ఎంట్రీ పాయింట్లో అక్కడ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకొని, లేకపోతే దానికి అనుగుణంగా ఇతర రిజర్వాయర్లు కట్టుకోవాలని ఆలోచన చేసిన వ్యక్తి దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని మనం గమనించాలి. అది పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మరి విస్తీర్ణం పెంచడంలో కానివ్వండి, న్యూ ప్రాజెక్టులు తీసుకురావడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఆలోచన చేశాడు. ఎందుకంటే శ్రీశైలం రిజర్వాయర్ కెపాసిటీ 310 టీఎంసీలు, కానీ ఎప్పుడు కూడా అంత నీళ్లు మనం పట్టుకోలే. ఎందుకంటే సిల్టింగ్ ఎక్కువ అక్కడ. ఎంత సిల్టింగ్ అంటే ఇప్పుడు ఆ రిజర్వాయర్ కెపాసిటీ 195 టీఎంసీలు అంటే ఆశ్చర్యపోనకర్లే. అంటే సుమారు 100 టీఎంసీలు నీళ్లు వృధాగా స్పిల్వేలు ఎత్తితే కిందికి పోతున్నటువంటి పరిస్థితి. ఒక ఉదాహరణ తీసుకుంటే 2018, 2020 కాలంలో 6 సార్లు శ్రీశైలం గేట్లు ఎత్తినాం. ఆ కాలంలో 800 పైసలకు టీఎంసీలు స్పిల్వే నుంచి నీళ్లు పోతే ఎక్కడ ఒక రిజర్వాయర్లో అంత నీళ్లు స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. సుమారు 600 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎంత దారుణం. అందుకే మిగులు జలాల మీద దృష్టి పెట్టి ఈ ప్రాజెక్టులన్నీ కట్టి మరి ఈ యొక్క కరువు పీడిత ప్రాంతం రాయలసీమ కానివ్వండి, అట్లాగే గ్రేటర్ రాయలసీమలో భాగంగా ఉన్నటువంటి ప్రకాశం, నెల్లూరు కానివ్వండి, సాగునీరు అందించాలని ఈ యొక్క ప్రకాశం జిల్లా వరదాయిని, ప్రకాశం జిల్లా
జలతరంగిణి అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినటువంటి గొప్ప భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా సభ్యంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఆ 115 టీఎంసీలు ఏవైతే మనకు కేటాయింపులు జరిగాయో, తెలుగు గంగ కానివ్వండి, ఎస్ఆర్బీసీ కానివ్వండి, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ గురించి మనం బానకచర్లో మరి రెగ్యులేటర్ కానివ్వండి, మరి తమిళనాడుకు సాగునీరు కానివ్వండి, వేస్టేజ్ కానివ్వండి, 115 టీఎంసీలు ఎప్పుడు మనం వాడుకోలేదు. 115 టీఎంసీలు ఎప్పుడు మనం వాడుకోలేదు. ఈ 40 నుంచి 50, 50 నుంచి 60. కాబట్టి ఇందాక పెద్దలు మాట్లాడినట్టు మనకు మిగులు జలాలు కూడా ఏదైతే వరద నీరు వస్తుందో, పైనుంచి ఇన్ఫ్లోస్ వస్తాయో, ఫ్లడ్ ఇన్ఫ్లోస్ ఎక్కువ రోజులు ఉండవు. మహా అంటే 30 నుంచి 40 రోజులు. ఈ 40 రోజుల్లో ఆ నీటిని ఒలిసి పెట్టుకోవాలి. ఆ యొక్క ఫ్లడ్ వాటర్స్ని పట్టుకొని మనం వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఫ్లడ్ వాటర్స్ను మనము తీసుకోవాలంటే మరి ఏం కావాలంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఒక ఆలోచన చేశారు. ఈ ప్రాజెక్ట్ కూడా సరిపోలేదు. కాబట్టి ఎందుకంటే పొరుగున తెలంగాణ ఉంది, ఒక పక్క తెలంగాణ శ్రీశైలం డ్యామ్, ఇంకో పక్క మరి ఆంధ్రప్రదేశ్ ఉంది. వాళ్ళేమో 800 అడుగుల నుంచి నీళ్ళు తీసుకుంటారు, 800 అడుగుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మన దగ్గరకు వచ్చారంటే డెడ్ స్టోరేజ్ 830, డెడ్ స్టోరేజ్ నుంచి 850 అడుగులు వెలుగొండ ప్రాజెక్టు, 854 పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు. పోతిరెడ్డి రెగ్యులేటర్లో కూడా 44,000 క్యూసెక్లు చేయాలంటే ఆడ కాదమ్మా 880 పైన ఉండాలా అని చెప్పి ఇన్ని రెస్ట్రిక్షన్ పెడుతుంటే ఇది కుదరదని చెప్పి రాజశేఖర రెడ్డి తనయుడుగా మన జన హృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు శ్రీకారం చుట్టి 2020లో కరోనా టైంలో 3 టీఎంసీలు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసాం. మనకు సరిపోతుంది. ఈ 34 టీఎంసీలు, 40 టీఎంసీలు, 10 టీఎంసీలు, 15 టీఎంసీలు కాదు అని ఒక పెద్ద ఆలోచన చేసినటువంటి రైతు బాంధవ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఆ దానికి ఈరోజు కష్టకాలం వచ్చింది. ఆ గ్రేటర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ఈరోజు చంద్రగ్రహణం పట్టింది. ఎందుకంటే అదిగిన పూర్తి చేసి అది ఆల్రెడీ మొదలైంది, చివరి స్టేజ్కి వచ్చింది. పంపులు పెట్టాలి, పంపులు పెడితే 3 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు, ఇంకా అయిపోతుంది మా కమిషన్ లెక్క అని చెప్పి కొత్త ఆలోచన చేశాను. ఏం ఆలోచన? కృష్ణా జలాలు వద్దు మీకు, కృష్ణా జలాల నుంచి కాదయా, నేను గోదావరి జలాలు ఇస్తాను మీకు. గోదావరి నుంచి మన ఇక్కడ నుంచి పోలవరం నుంచి మరి ఈ యొక్క నల్లమల్ల సాగర్కి లింక్ పెడదాం, ఈ పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ చేద్దామన్నారు. అరే బాబు, ఇక్కడ ఇరిగేషన్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3,300 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి 300 అయిపోయింది, మోటార్లు వచ్చినాయి, అది కంప్లీట్ చేద్దాం, ఇంకా 1,000-2,000 కోట్లతో ఇది పూర్తి చేద్దామంటే వద్దంట. పోలవరం నుంచి నీళ్ళు తీసుకొద్దామంటున్నాడు. పోలవరం నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే పొద్దురెడ్డి బనకచర్ల రెగ్యులేటర్ వరకు తీసుకురావాలంటే ఎంత అవుతుంది? 58,000 కోట్లు. ఎంత సరిపోద్దా? కమిషన్లకు సరిపోతుంది డబ్బు 58,000 కోట్లు. ఈ 58,000 కోట్లతోటి ఇది నేను చేస్తా, అదొద్దు మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వద్దావా, ఇది ఎక్కడిది, నేను అక్కడి నుంచి గోదావరి నిలుస్తా అని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2020లోనే ఆగిపోయింది. దీనికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వలేదు, దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని చెప్పి సన్నాయి నొక్కుతూ దీన్ని పక్కకు పడేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఇదే అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఈ వేదిక సాక్షిగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, నీకు గుండె మీద చేయి వేసుకొని చెప్పు, ఈ ప్రాజెక్టు ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఎక్కడైనా పెద్ద కాలువలు తవ్వుతున్నామా, ఇది కొత్త ప్రాజెక్టా లేకపోతే పాత ప్రాజెక్ట్ అని చెప్పి నువ్వు చెప్పు. ఒకవేళ ఇది పాత ప్రాజెక్ట్ అయితే మళ్ళీ నువ్వు ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కన్విన్స్ చేయలేవు? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీదే కదా, మీరు ఎందుకు దీన్ని క్లియర్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోలేరు? నీకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే కమిషన్ రావు. ఇది పూర్తయిన ప్రాజెక్ట్,
పూర్తిగా వస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి కొత్త ప్రాజెక్టు అయితేనండి కమిషన్లు వస్తాయని దుర్బుద్ధితోటి దీన్ని అంగుళం కూడా ముందుకు తీసుకోకుండా ఈరోజు దాన్ని ఆపేసి, అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. రాయలసీమలో కర్నూలు పెట్టాం, కడప పెట్టాం, మరి చిత్తూరు పెట్టాం, అనంతపురం పెట్టాం, ఈరోజు ప్రకాశం జిల్లా పెడుతున్నాం, ఇంకొక నెల్లూరు జిల్లా కూడా వీలింది. అన్న శైలన కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. చెప్పిందే చెప్తా ఉన్నాను అందరికీ, ఎందుకు మనల్ని చైతన్యవంతం చేయాలని. మనకు చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతులకు అన్యాయం జరుగుతున్నా, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకున్నా, రైతుల మీద ఎలాంటి దాడులు జరిగినా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పడానికి ఇలాంటి మీటింగ్లు మన నిదర్శనంగా నిలుస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, కాబట్టి కృష్ణా జలాలు, మిగులు జలాలు కానివ్వండి, మనకు వచ్చినటువంటి ఈ యొక్క కేటాయింపులు కానివ్వండి, 19 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 19 లక్షల ఎకరాల స్థిరీకరణతో పాటు తాగునీరు, సాగునీరు అందించే బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితులను ఆపడానికి లేదు. దీన్ని ముందుకు తీసుకుపోయేంత వరకు మనం పోరాటం చేద్దాం. ఇది ఎట్లాగో వాళ్ళు చేయరు, మనం వచ్చిన తర్వాతనే దీన్ని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మనవి చేసుకుంటూ, ఇక రెండవ అంశం వెలుగొండ ప్రాజెక్టు. వెలుగొండ ప్రాజెక్టులో అందరూ మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి 30 సంవత్సరాల చరిత్ర. 30 సంవత్సరాల చరిత్ర ఇది. 96 నుంచి 2006, 2026 వరకు వచ్చింది. 30 సంవత్సరాల్లో ఏమి జరిగిందో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులకు కట్టిన బిల్డింగుల్లో ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జిల్లాలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ నడిపిస్తూ ఉందంటే సిగ్గుచేటని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మేము ఒకటి అడుగుతాను, ఈ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో ఎప్పుడు ఫిక్స్ చేశారో ఒకసారి గమనించండి. కట్ ఆఫ్ డేట్ ఎప్పుడుందో ఒకసారి గమనించండి. 2018లో పూర్తి చేస్తామని చెప్పి 2019, 20 పూర్తి చేస్తామని చెప్పి 2018కి కట్ ఆఫ్ డేట్ పెట్టాం. ఈరోజు 2028 వరకు పోతా ఉంది. అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా 2018 కట్ ఆఫ్ డేట్ తోటి అప్పుడు 18 సంవత్సరాల ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పిల్లలకు అప్పుడు ఉన్నటువంటి 10 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు ఇప్పటికి 18 ఏళ్ళు అయిన పరిస్థితి కూడా ఒక్కసారి గమనించాలి. కాబట్టి ఇవన్నీ కూడా రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు నిర్వాసితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారికి రావాల్సిన నష్టపరిహారం గురించి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 800 కోట్ల రూపాయల నష్టపరిహారం ఆ రోజుల్లో, ఈ రోజు ఎంత అవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. మొండి గోడలు కట్టామని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అవహేళన చేశారు వెలుగొండ ప్రాజెక్టు గురించి. ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు కళ సాకారం అవుతున్నటువంటి రోజు ఈరోజు మనకు దగ్గరలో ఉంది. ఈ ప్రాజెక్టు గురించి ఎందరో పోరాటాలు చేశారు. అప్పుడున్నటువంటి ఎంపీ గారు, పెద్దలు, పూజలు, గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు పాదయాత్ర చేశారు. అక్కడి నుంచి కనిగిరిపాలెం నుంచి పాదయాత్ర 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఈ ప్రాజెక్టు మీద మరి ఖర్చు చేయాలని చెప్పినప్పుడు అన్న రాంబాబు అన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వస్తారు. 2014, 19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు వచ్చారు ప్రకాశం జిల్లాకు. వచ్చినప్పుడల్లా వెలుగొండ ప్రాజెక్టు ప్రెస్ వాళ్ళు అడుగుతారు, వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారంటే సంక్రాంతికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఏ సంక్రాంతి అని చెప్పడు. 15 సంక్రాంతి అయిపోయా, 2016 సంక్రాంతి అయిపోయా, 2017 సంక్రాంతి అయిపోయా, 2018 సంక్రాంతి అయిపోయా, 2019లో ఆ యొక్క పార్టీని మొగల గతంలో కలిపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా ప్రజలను మభ్యపెడతారు, ప్రజలను మాయ చేస్తారు. ఈరోజు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మేమేదో చేస్తాం ప్రజల రైతాంగానికని. నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నా ఏఆర్ఎస్ చదువు, నా 20 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను తెలుసుకుంది ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలను, చంద్రబాబు నాయుడికి వ్యవసాయం గురించి తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం గురించి అసలు తెలియదు. రైతుల స్థితిగతులు, వారి యొక్క బాధలు, వారి కష్టాలు, ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ప్లాన్, ఏమి తెలియదు. ఆయన ఎంతసేపు ఆ యొక్క కంప్యూటర్ల గురించి
ఆ క్వాంటమ్ వ్యాలీ గురించి, సిలికాన్ వ్యాలీ అని చెప్పి అమరావతి చుట్టూ తిరిగి ఏదో విధంగా ప్రజలను మోసం చేయాలని తప్ప రాజశేఖర రెడ్డి గారికి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి ఉన్నటువంటి చిత్తశుద్ధి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి లేదు లేదు లేదు. అందుకే ఆయన నోట్లో అలవక వచ్చేస్తుంది. వ్యవసాయం దండగానే ఎట్లా వస్తుంది చెప్పండి మాట? ఆ మాట ఎట్లా వస్తుంది? నీకు వ్యవసాయం మీద అవసరం లేదు కాబట్టి. ఈ మధ్య ఎవరో చెప్తా ఉన్నారు, పొగాకు మరి గిట్టుబాటు ధర లేదని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర పోతే, వరికి గిట్టుబాటు ధర లేదని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఎవరేమన్నారు? ఈ పంటలను మిమ్మల్ని, ఈ పంటలు ఎందుకు వేస్తున్నారు మీరు అని చెప్పి ఆయన చెప్తున్న మాటలు ఒకసారి గమనిస్తే ఖచ్చితంగా ఈ రైతులకు, ఈ రాష్ట్ర రైతులకు, రైతాంగానికి మంచి రోజులు రావాలంటే వారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలంటే, వారి యొక్క స్థితిగతులు మెరుగుపడాలంటే, రైతు సంక్షేమ ప్రభుత్వం రావాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలను. ఆ దిశలోనే ఈరోజు మీరందరూ వచ్చారు కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి అందరినీ ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, ఇక అన్న లాస్ట్ పాయింట్ అది కూడా ముందు చెప్పేశాను, కృష్ణా జలాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా మరి మార్కాపురంకి మరి జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడికి ఈరోజు ఒక పెద్ద బాధ్యత మన మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈరోజు మనకి వచ్చినటువంటి గుర్తింపు అనేకమైనటువంటి కమిటీలు వేసుకున్నాం. క్షేత్రస్థాయి నుంచి మనకు ఈరోజు నాయకత్వం ఉంది. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. పోయినసారి 2019లో పనిచేశాం కాబట్టి అధికారంలోకి వచ్చాం. 2024లో కార్యకర్త అనే అతను 2019లో ఏ విధంగా కష్టపడ్డాడో ఆ విధంగా 2024లో మనం కష్టపడ్డామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే ఈరోజు 26లో ప్రతి ఒక్క కార్యకర్త మీద నాకు ఒక ఆలోచన నాకు కనబడతా ఉంది. మనం గిన పట్టుకోకపోతే, కార్యకర్తలు గట్టిగా పట్టుకోకపోతే, మనం గిన కష్టపడకపోతే మళ్ళా 29లో ప్రమాదం ఉంది అనే ఒక రియలైజేషన్కి వచ్చారు ప్రతి కార్యకర్త అని చెప్పి కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ రియలైజేషన్ రేపు 29లో యాక్షన్లోకి పడితే మళ్ళా బంపర్ మెజారిటీ 170 సీట్లు ఎందుకు రావు? ఈరోజు చూశారు, ఈరోజు వాళ్ళు అడుగుతా ఉన్నారు, మేమంతా కలిసికట్టుగా ఉన్నాం. ఈరోజు జనసేన గట్టిగా ఉంది, బీజేపీ గట్టిగా ఉంది, మేమందరం గట్టిగా ఉన్నాం. కలిస్తేనే అధికారంలోకి వస్తాం, కలవకపోతే అధికారంలోకి రాము. ఈ కూటమి ఉన్నంత వరకు మనం అధికారంలోకి రామని కొంతమంది మన వాళ్ళు కూడా నాకు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలు గమనించేది మీ బలం ఈ కూటమి ద్వారా కాదు, మీ యొక్క నిజాయితీ, నిబద్ధత. అది గమనిస్తారని దానికి నిదర్శనం తమిళనాడులో విజయ్ ఒంటరిగా ఒక దళితుడు పార్టీ పెట్టి, రీజనల్ పార్టీ పెట్టి 6 నెలల్లోనే అధికారం హస్తగతం చేసుకుంటున్నాడంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలు ఏమి గమనిస్తున్నారో ఒకసారి చూడండి. ఒక ప్రాంతీయ పార్టీ 1 సంవత్సర కాలంలోనే ఒక దళితుడు ఆ ప్రాంతీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుతున్నాడంటే ప్రజలు చూసేది నిజాయితీ, నిబద్ధత. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా పోరాటం చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం, సత్తా ఉన్నటువంటి నాయకుడే మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మీకు అందరికీ కూడా చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగన్. నిజంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో కృష్ణా జలాల సాధన నిమిత్తం ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఎందుకంటే శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఒక పెను మార్పు ఈ ప్రాంతానికే జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చి పొగాకు రైతుల సమస్య మీద ప్రప్రథమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రజల్లోకి తీసుకొచ్చిన తీరు, మరలా కృష్ణా జలాల సాధన కోసం మీరు ఏర్పాటు చేసిన ఈ సమావేశం నభూతో నభవిష్యత్తు లాగా ఉంటుందని చెప్పేసి
కోరుకుంటా ఉన్నా. నిజంగా 3 అంశాలు. ఒకటి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి త్వరితగతిన కంప్లీట్ చేయాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే దరిదాపు 90% కంప్లీట్ చేశారు. పంపులు కూడా తెచ్చి అక్కడ స్టాక్ పెడితే బిగించకుండా చీకటి ఒప్పందం చేసిన చంద్రబాబు గారు తక్షణమే దాన్ని కంప్లీట్ చేయాలని, ఈ ప్రాంతానికి జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని నేను ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిని ఎంత త్వరగా చేయాలని వారి తపన చూసా. ఈ ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చూసా. దానిని కంప్లీట్ చేయాలని, అట్లాగే పోలవరాన్ని పూర్తిగా మీరు కంప్లీట్ చేయండి చంద్రబాబుకి జ్ఞానోదయం కలగాలని ఈ సమావేశం తీర్మానం చేయాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు గారు ఒకటే అడుగుతా ఉన్నా, మీరు 2 లక్షల కోట్ల రూపాయలు రాజధాని ప్రాంతంలో రోడ్లు డ్రైనేజ్ కట్టడానికే ఖర్చు చేస్తా ఉన్నారే, జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్లతో మావిగన్ ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రానికి బ్రహ్మాండం వంటి రాజధాని వస్తుందని చెబుతా ఉన్నారు. మిగిలిన డబ్బులన్నీ తెచ్చి ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయండి. నిజంగా ప్రకాశం జిల్లా రాబోయే రోజుల్లో వెలుగొండ కంప్లీట్ అయితే ఈ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తక్షణమే ఈ 3 ఎజెండాలో పెట్టి పెద్దలు శైలజానాథ్ గారి యొక్క నేతృత్వంలో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటానికి, ఈ ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడటానికి, వ్యవసాయానికి పెద్దపీట వేయటానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రమూ లేదు. వ్యవసాయం దండగానే పరిపాలన చేస్తా ఉన్నాడు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతు ఇందాక బంగారు బాబు గారు చెప్పినట్టు అలోలక్షణ అంటా ఉన్నారు. తక్షణమే వీటిని కంప్లీట్ చేస్తే రైతు సుఖశాంతులతో ఉంటాడని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతరోతులపాడు ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్. చాలా సంతోషం. ఈరోజు రైతు బాగుపడాలి, రైతు ఆనందంగా ఉండాలి, అన్ని విధాలుగా రైతు రాజుగా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఈరోజు ప్రకాశం జిల్లాలో మనకు ఉన్న కృష్ణా జలాల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సాధన కోసం ఇక్కడికి చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా గ్రేటర్ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, మన ప్రాజెక్ట్ ఏదైతే వెలుగొండ ఉందో దీనికంటే ఇంకొంచెం పెద్దదని చెప్పడానికి లేదు. మన ప్రాజెక్టు 4,47,000 ఎకరాలు సాగులో ఉంటే వాళ్ళ ప్రాజెక్టు అంటే మనం కూడా ఎర్రగొండపాలెం, మార్కాపురం మరియు గిద్దలూరు నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలు ఈ ముక్క రాయలసీమ నుంచి వచ్చిన ముక్కే. అందుకోసం గ్రేటర్ రాయలసీమలో భాగంగా మనం అందరం ఉన్నాం. అక్కడ దాదాపు 11 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. 11 లక్షల ఎకరాలు సాగులో భాగంగా అన్ని విధాలుగా ప్రాజెక్టు ముందుకు పోతుంటే జగనన్న దాన్ని ఏమాత్రం ఆగకుండా కోర్టులో దానికి సంబంధించిన వివిధ శాఖల్లో కోర్టు కేసుల్లో ఉన్న ప్రాజెక్టు ఆగడానికి లేదని దానికి ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఏకంగా ఇందాక వక్తలు మాట్లాడే విధంగా తెలంగాణ అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు దాన్ని అన్ని విధాలుగా ఆపి తరలించడానికి ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు సహకరించినారు అని చెప్పడం అనేది చాలా చాలా బాధాకరం. 11 లక్షల ఎకరాలు. ఇంకా వెలుగొండ ప్రాజెక్టు విషయానికి వద్దాం. వెలుగొండ మనందరికీ తెలిసిన విషయమే. 4,47,000 ఎకరాలు. ఈ 4,47,000 ఎకరాల్లో 3,38,000 ఎకరాలు ప్రకాశం జిల్లా,
80,000 ఎకరాలు నెల్లూరు జిల్లా, మళ్ళీ ఒక 27,000 ఎకరాలు కడప జిల్లా. ఈ 3,38,000 ఎకరాల్లో సాగులో ఎక్కువ భాగం 1,20,000 వరకు కనిగిరి నియోజకవర్గానికి వెళ్తూ ఉంది. 1,40,000 ఎకరాలు కనిగిరి నియోజకవర్గం, మిగతా 80,000 ఎర్రగొండపాలెం, మార్కాపురం మరియు గిద్దలూరు నియోజకవర్గం 80,000 ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇవి కాకుండా వెలుగొండ ప్రాజెక్టుకి అదనంగా ఏమి అంటే 15 లక్షల మందికి త్రాగునీరు అవకాశం. 15 లక్షల మందికి త్రాగునీరు అవకాశం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. 15 లక్షల మంది అంటే దాదాపు 5 నుంచి 6 నియోజకవర్గాల ప్రజలకు ఈ త్రాగునీరు అవకాశం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టు మన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు కెపాసిటీ 54,000 టీఎంసీ. 54 టీఎంసీలో ఒక 10 టీఎంసీని డెడ్ స్టోరేజ్ అంటారు. అంటే ఖచ్చితంగా ఆ 10 టీఎంసీ నిల్వ ఉంచాల్సింది. కారణం ఏమి అంటే ఆ 10 టీఎంసీ ఉంటేనే 15 లక్షల మందికి త్రాగునీరు ఉపయోగపడుతుంది. 10 టీఎంసీ నిల్వ ఉంటే 15 లక్షల మందికి దాదాపు 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరం వరకు ఏ ఇంటికి త్రాగునీరు ఇబ్బంది లేకుండా 2.5 సంవత్సరం మనం బతకవచ్చు. అంటే వరదలు లేకపోయినా కూడా ఏ విధంగా వెలుగొండ ప్రాజెక్టుకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు రాకపోయినా కూడా త్రాగడానికి మాత్రం 2.5 సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్ట్ని చిత్రీకరించిన మహానుభావులు ప్రతి ఒక్కరికి అందరం గట్టిగా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు, ఎందరో ముఖ్యమంత్రులు ఇందాక చెప్పిన విధంగా శంకుస్థాపనలు చేసి వెళ్ళిపోయినారు. శంకుస్థాపనలు చేసాం, నేనే ప్రాజెక్టు మొదలుపెట్టినా అని చెప్పుకోవడం వరకే సరిపోయింది. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి మొదట్లో దాదాపు 1,500 కోట్లు దీనికి శాంక్షన్ చేసి మొదట ప్రారంభించిన దానికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అందరం గట్టిగా ఒకసారి ధన్యవాదాలు తెలపాలి. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. వెలుగొండ మొదటి టనల్ శంకుస్థాపన చేశారు. 2 టనళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఒక టనల్, మొదటి టనల్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారో అది వెలుగొండ ప్రాజెక్టుకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 25 టీఎంసీ మాత్రమే నీరు సప్లై చేస్తుంది. అంటే 4 రోజులు నీరు పారితే 1 టీఎంసీ నిండుద్ది. అట్లా అది 54 టీఎంసీ కాబట్టి నిండడానికి 200 రోజులు పడుతుంది. అంటే అందాసుగా 7 నెలలు. 7 నెలలు ఏకధాటిగా పారితేనే వెలుగొండ ప్రాజెక్టు నిండే అవకాశం. దీనికి ఆ సమయంలో అధికారులందరూ ఒకసారి అప్పుడు ఉన్న పశ్చిమ ప్రకాశం శాసనసభ్యులు పగడాల రామయ్య గారు, ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు, కేపీ కొండారెడ్డి గారు అందరూ కూర్చొని రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, డబ్బులు నిధులు ఇచ్చారు. ఒక టనల్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించినారు. 2వ టనల్ ప్రతిపాదన పెడదాం. 2వ టనల్ ప్రతిపాదన పెడితే ఆ 2వ టనల్ ఏదైతే ఉందో ఆ 2 టనళ్ళు కలిపి రోజుకి 1 టీఎంసీ వచ్చే అవకాశం ఉంది. కేవలం 55 రోజులు 54 రోజుల్లోనే వెలుగొండ ప్రాజెక్టు మొత్తం నిండే అవకాశం ఉంది అని అందరూ కలిసి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా 2వ టనల్ చాలా చాలా అవసరం. ఈ 2వ టనల్ 9 మీటర్ల డయామీటర్ ఉంది. దానికి దాదాపు 35 టీఎంసీ ఒక్క రోజులో నీళ్లు చేరవేస్తుంది. దీన్ని ఖచ్చితంగా సహకరించని అడిగితే కొండన్న ఇప్పుడే కదా 1 టన్నుల శంకుస్థాపన చేసినాము, మిగతా 2వ టన్నులకి ఆలోచన చేసి ముందు పోదాము అంటే ఇదే సరైన సమయం. అందరము కలిసి వచ్చాము. ఇది ఎంత అవసరమో ఒకసారి మీరు అందరిని అడిగి కనుక్కోండి అని చెప్పినారు. వెంటనే అధికారులందరినీ కనుక్కొని టెక్నికల్ వాళ్ళందరినీ అడిగి ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగి దీని పరిస్థితి ఏంటి అంటే 2వ టన్నులు చాలా చాలా అవసరం. ఒకసారి
వరదలు ఆగిపోయినా ఏకదాటిగా 200 రోజులు 7 నెలలు పారుదల అనేది చాలా చాలా కష్టం. అందుకోసం 2 టన్నులు చాలా అవసరం అని చెప్తే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా పశ్చిమ ప్రకాశం మరియు ప్రకాశం జిల్లా మొత్తానికి 15 లక్షల మందికి త్రాగునీరు మరియు 4,47,000 ఎకరాల సాగునీరుకి 2 టన్నులని శాంక్షన్ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. దీనికి ఆ సమయంలో అన్ని విధాలుగా 2 టన్నుల ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిన పగడాల రామయ్య గారికి, ఉడుమల శ్రీనివాసరెడ్డి గారికి మరియు కేపీ కొండారెడ్డి గారికి అందరం ఈ సభ ద్వారా వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. 2 టన్నులు మొదలైనవి. 2 టన్నులు తర్వాత మంత్రి గారు పొన్నాల లక్ష్మయ్య గారు శంకుస్థాపన చేశారు. ఒకే సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు 3,400 కోట్లు కేటాయించినారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రకాశం జిల్లాకి అన్ని విధాలుగా ఈ వెలుగొండ కొండంత అండనే ఆలోచనతో 3,400 కోట్లు కేటాయించడం. ఈరోజు అటు కాకర్ల కానీ ఇటు గొట్టెపడే కానీ సుంకేసుల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ ముందుకు వచ్చి దాదాపు 7,000 కుటుంబాలు మాకు ప్రాజెక్టే అవసరం, మాకు ఇల్లు వాకిలి మరియు పొలం పోయినా ఇబ్బంది లేదు, కానీ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి చాలా చాలా అవసరం ఉందని ఈ 7,000 కుటుంబాలు ఈ ప్రాజెక్టుకి సహకరించిన వారందరికీ గట్టిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాం. ఆ 7,000 కుటుంబాలు ఒక్కసారి వారికి రాజశేఖర రెడ్డి గారు ఆ ఒక్కొక్క ఎకరాకి డబ్బులు ఇవ్వకముందు ఈ ప్రాంతంలో ఒక్కొక్క ఎకరా విలువ 5,000, 10,000, 15,000. రాజశేఖర రెడ్డి గారు వారు చేసిన త్యాగానికి, వారు చేసిన మేలుకి ఆలోచన చేసి ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 ఇచ్చినారు. ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 ఇచ్చినారు. ఏకంగా ఈ ప్రాంతం మొత్తం ఆ 7,000 కుటుంబాలతో పాటు ఇక్కడ ఉన్న ఎర్రగొండపాలెం, మార్కాపురం మరియు గిద్దలూరు ప్రాంతం ప్రజలందరూ లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతున్నారు. మరొక్కసారి ఇక్కడ ఉన్న ప్రజల స్థితిగతులు 100కు 100%, 100కు 200% మార్చేసిన రాజశేఖర రెడ్డి గారికి అందరం గట్టిగా ఒకసారి ధన్యవాదాలు తెలపాలి. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినారో, ఇదిగో ఈ సమయంలో ఇది అయిపోవాలి, ఇంత బడ్జెట్ కేటాయించాలి అని ఆయన రాసి వెళ్ళారో 2014 వరకు ఆ ప్రక్రియ అదే కొనసాగింది. 2014కి దాదాపు 60 నుంచి 65% ప్రాజెక్ట్ పూర్తయింది. 60 నుంచి 60% ప్రాజెక్ట్ పూర్తయింది. 2014 నుంచి 19 వరకు కేవలం 10% మాత్రమే ప్రాజెక్ట్ పూర్తయింది. అంటే ఈ పశ్చిమ ప్రకాశం ప్రజలు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. ఒకవేళ పూర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది, ఒకవేళ పూర్తి చేసిన వీరు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారు కానీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేరు. దానికి నేను ఎందుకు చేయడం? ఆ 5 సంవత్సరాలు ఒక కాంట్రాక్ట్ మార్చి ఇంకొక కాంట్రాక్ట్, ఒక సబ్ కాంట్రాక్ట్ మార్చి ఇంకొక కాంట్రాక్ట్, దీన్ని ఏటీఎంలో ఉపయోగించుకున్నారు కానీ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఏమాత్రం ఆలోచన చేయలేదు. 2019 జగనన్న మనందరము కలిసి 151 సీట్లు ప్రభంజనం సృష్టించాం. జగనన్న ముందుకు వచ్చారు. ఆ 30% ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడానికి మనందరికీ తెలుసు 2 సంవత్సరాలు కరోనాలో విలవిల్లాడాం. 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఏ ఒక్క పని చేయడానికి లేదు. మనకు 2 సంవత్సరాలు పోతే మనకు మిగిలింది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో ఆఖరి 6 నెలలను పక్కన పెడదాం, ఇంకా మనకు మిగిలింది 2.5 సంవత్సరం మాత్రమే. ఈ 2.5 సంవత్సరంలో ఆ 30% ఏదైతే ఆ 2 టన్నుల తవ్వకం ఏదైతే ఉందో ఆ 2 టన్నుల తవ్వకం పూర్తి చేసి 2 టన్నుల తవ్వకం పూర్తయిన తర్వాత ఒక 5-6 కిలోమీటర్లు లైనింగ్ పెండింగ్ ఉంది అంతే.
అందుకోసమే 2 టన్నులు పూర్తి చేశామని ఆ రోజు జగనన్న 2023లో 2024 ఫిబ్రవరిలో 2 టన్నులని జాతికి అంకితం చేశారు. ఇప్పటికీ టీడీపీ వాళ్ళు మళ్ళీ 2024లో ప్రభుత్వం వచ్చిన ఈ రోజు వరకు మళ్ళీ దాన్ని కదిలించలేదు. మళ్ళీ కాంట్రాక్ట్ మారుస్తున్నారు, సబ్ కాంట్రాక్ట్ మారుస్తున్నారు. దీన్ని ఏ విధంగా మళ్ళీ దీన్ని ఉపయోగించుకొని డబ్బుల్లాగా అలౌన్ చేస్తారు. కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయడానికి రేట్లు పెంచి మళ్ళీ ఇస్తూ ఉన్నారు. కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయాలి. దేనికంటే మళ్ళీ ఒకటే, ఇది పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది, జగనన్నకు పేరు వస్తుంది. ఈ పశ్చిమ ప్రాంతంలో టీడీపీ ఆలోచన ఎవరు చేయరు. అందుకోసం వీరికి చేసినా కూడా ఉపయోగం లేదనే ఆలోచన భావంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇది సరైంది కాదు. ప్రతి ఒక్కరం ఈరోజు సాధన ఏదైతే మొదలుపెట్టామో ప్రతి ఒక్కరం దీన్ని కొనసాగించి వెలుగొండ పూర్తి చేసుకోవడం చాలా చాలా అవసరం. కడప జిల్లాలో గ్రేటర్ రాయలసీమ ఇదే విధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరూ వారు ఒక ప్రతిపాదన చేసినారు. వారు ఏ విధమైన ప్రతిపాదన చేశారు అంటే, ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 11 లక్షల ఎకరాలు సాగు ఉపయోగపడుతుంది. అందుకోసం దీనికి ఖచ్చితంగా కోట అవసరము. ఏదైతే మిగులు జలాలు వద్దు, ఖచ్చితంగా కోట అవసరం అని గ్రేటర్ రాయలసీమ మీటింగ్ జరిగినప్పుడు కాన్ఫరెన్స్ కడపలో అదే విధంగా ప్రతిపాదన చేశారు. దయవుంచి ఇక్కడ అందరూ చేరి ఉన్నారు. ప్రకాశం జిల్లా ప్రతి ఒక్కరికి చేరున్నారు. మరియు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలనే సాధనలో అందరూ ఇక్కడ చేరున్నారు. మీ అందరినీ కోరేది ఒకటే, మనకు వెలుగొండకు కూడా మిగులు జలాలే, మనకు కూడా కోటా లేదు. అందుకోసం మనం ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేసి సాగునీరు ఏ విధంగా ఉన్నా ఆ 10 టీఎంసీ త్రాగునీరు 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల వరకు 15 లక్షల మందికి త్రాగునీరు. అందుకోసం ఆ 10 టీఎంసీ మిగులు జలాలు కాదు, మనకు కూడా కోటా కావాలని ప్రతి ఒక్కరం అడుగుదాం. మిగులు జలాలు వద్దు, ముందు మనకు తాగునీరు కావాలి, సాగునీరు తర్వాత. ఆ 10 టీఎంసీ అనేది మన హక్కు, అది కోటా మనం అడగాలి. మిగులు జలాలు వద్దు, ఖచ్చితంగా కోటా అనేది చాలా చాలా అవసరం. 2 సంవత్సరాలు ఆ త్రాగునీరు కోటా హక్కు మనది. అందుకోసం ఈరోజు ప్రతి ఒక్కరూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, మరొక్కసారి ఇందాక 1-2 పేర్లు మర్చిపోయినాను. బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు అన్న, మరొక్కసారి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి వెలుగొండ సాధన మొదలు, దానితో పాటు గ్రేటర్ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మరవద్దు. ఎందుకంటే మనది 4.5 లక్షల ఎకరం అయితే వారిది 11 లక్షల ఎకరాలు. మరొక్కసారి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా చాలామంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి 2 మాటలతో ముగిస్తున్నాను. రైతులు బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా అది ఒక్క వైఎస్ఆర్ కుటుంబంతోనే సాధ్యం. ఆనాడు రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసం పోరాటం చేసి రైతులకు ఎన్నో మేలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే, ఈనాడు ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి రైతులు బాగుండాలని కోరుకున్న వ్యక్తి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అప్పులు తేవడంలో ఈ దేశంలోనే ఫస్ట్ వచ్చింది. ఇచ్చిన హామీల్ని పథకాలను నెరవేర్చడంలో లాస్ట్లో ఉంది. కాబట్టి ఈ 2 సంవత్సరాల పాలనలోనే
ఈ కూటమి ప్రభుత్వం అట్ర ఫ్లాప్ అయింది. రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుంటూనే ఈ రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రం కానీ బాగుంటుంది. కాబట్టి మనందరం ఆ దిశగా కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇందాక అన్న గొట్టిపడి నుంచి రైతులు మాట్లాడారు. 1996లో ఇచ్చిన హామీ ఇది 2026. 2 దశాబ్దాలు నిండినా కూడా నిర్వాసితులకు డబ్బిద్దామని ఊసలేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అప్పు రోజుకు 500 కోట్లు. ఒక రోజుకు 500 కోట్ల కాడికి అప్పు చేస్తూ 2 రోజుల అప్పు అయితే నిర్వాసితులు బయటపడతారు, 10 రోజుల అప్పు అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయింది. ప్రైవేట్ కాలేజీలన్నీ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటా, అమరావతిలో దోచుకుంటా రైతులు నిర్లక్ష్యం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి. ఎందుకో అతను మొదటి నుంచి కూడా వ్యవసాయం అంటే దండగనే భావన, రైతుల పట్ల ఒక చిన్న చూపు, మార్కెట్లో కూడా గిట్టుబాటు ధరలు రాలేదని మనం ఎంత గొడవ చేస్తున్నా కూడా కార్పొరేట్ వర్గాలను సపోర్ట్ చేస్తాడు తప్ప రైతాంగం వైపు అతను ఉండడు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పునాది రాళ్ళు వేసెళ్ళి వాటిని నిర్లక్ష్యం చేస్తాడు. కాలానుగుణంగా తర్వాత వచ్చిన నాయకులు పూర్తి చేస్తే అది నా చలవ, నేనే అప్పుడు వేసాను అంటాడు. ఒక ప్రాజెక్టు ఒక హామీ వస్తే మనం ఏం కలగంటాం? ఇప్పుడు మన ప్రభుత్వం మొదలు పెడుతుందంటే మన తరంలో అయ్యి 5 ఏళ్లలోనూ 10 ఏళ్లలోనూ మన పిల్లలకి మనం ఎంజాయ్ చేస్తాం, ఆ ప్రాజెక్టు ఫలాలు అనుభవిస్తాం అనుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు వేసే పునాది రాయి ఏ తరంకి అయిద్దో కూడా తెలియదు, ఎన్ని తరాలకు అయిద్దో కూడా తెలియదు. ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాంతంలో రైతాంగం మొత్తం కళ్ళగని నీళ్ళు వస్తాయి, వ్యవసాయం చేసుకొని వలసలు పోకుండా ఉండొచ్చని ఆశపడితే వాళ్ళ పిల్లలు కూడా చదువులు కష్టమైపోయి పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళిపోయో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు తప్ప గ్రామాల్లో ఉన్న ముసలి ముతుకోళ్ళు మాత్రమే మిగిలిపోయారు. అది కళ్ళగానే మిగులుతూ ఉంది. పక్కనున్న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అతిపెద్ద ప్రాజెక్టు ఒక టర్మ్లోనే మొదలుపెట్టి ఒక టర్మ్లోనే పూర్తి చేశాడు. అదే టర్మ్లో పూర్తి చేసి 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టి చాలా వరకు పూర్తి చేసి ఆయన ఇంకోసారి కనుక ఉంటే ఇంకో 2 ఏళ్లలో ఈ రాష్ట్రం అంతా సస్యామలం అయ్యేది. మరి మనకు జగనన్నకు అవకాశం వస్తే 2 ఏళ్ళు కరోనా రావటం మన దురదృష్టం. పరిస్థితులు మారిపోయినాయి. పాలన మీద పట్టు, ఈ ఆరోగ్యాలు కాపాడటం మనుషులు కాపాడుకోవటమే పాలన అయింది కానీ వీటి గురించి ఆలోచించే సమయం లేకపోవటం. అయినప్పటికీ తర్వాత కోలుకొని మళ్ళీ వెలుగొండ లాంటి పనులు చాలా వరకు పూర్తి చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉన్నంతకాలం రైతులకి వ్యతిరేక నిర్ణయాలు జరుగుతాయి. మనం రైతులు చైతన్యపరిచి ఈ చంద్రబాబు నాయుడిని మనం దించితేనే ఈ రైతాంగానికి పరిష్కారం అని, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే పోరాడుతున్నారో దానికి మా వంతుగా మేము పూర్తిగా మద్దతుగా ఉంటామని చెప్పి వెనకబడిన ప్రాంతానికి మా మద్దతు పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. కనిగిరి అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయిన